హలో ధీరజ్. చెప్పురా వచ్చినావా ఇంటికి? వాయిస్ క్లియర్ ఉందా? జల్దీ చేయరా నాయన 8 అవుతుంది. ఏం కాదు, ఎయిట్ అయితే ఏమవుతుంది, మ్యానిపులేషన్ అవుతుంది. స్క్రీన్ షేర్ అవుతుందా? లెట్ లెట్ మీ డిస్క్లోజ్ ఎవ్రీథింగ్. సో ఈఎస్తో మనం పక్క పక్కన పెట్టుకుని చూస్తే, నేను ఇప్పుడు ల్యాప్టాప్లో చేస్తున్నా కాబట్టి సరిపోదు స్క్రీన్. ఓకేనా? ధీరజ్, చెప్పు చెప్పు. ఫస్ట్ అన్ని రిమూవ్ చేయరా, నాకు ఏం అర్థమైతే లేదు చాట్. సడన్గా ఫాల్ వస్తుంది అనుకుంటున్నాను నేను. నీకేమనిపిస్తుంది? ఉమ్, సడన్ ఫాల్ వస్తుంది అంటున్నా ఎయిట్కి, నీకేమనిపిస్తుంది? ఎస్ఎంటీ కాలేదా? ఎస్ఎంటీనా? చూద్దాం. ఫస్ట్ ఎస్ఎంటీ అయితే లేదో చూడరా ఫస్ట్. నేను జస్ట్ డిస్కట్ అయినా అందరు ఇప్పుడు షేరింగ్ చేస్తే మనకు భయం చూసాను. సింపుల్గా పెట్టుకుందాం. ఓకేనా? ఆడే అవి రెస్పెక్ట్ కానీ మార్కే ఇక్కడ తీసేరా అయిపోయిన తర్వాత అందరి పని. బొంగేం కాదు, అక్కడే ఉంటుంది చూడు. ఇప్పుడు రెస్పెక్ట్ ఎందుకు ఇదిరా బాబు, అక్కడే ఆగిద్దిరా. తీసుకోదురా, ఆల్రెడీ మిటిగేట్ అయింది అన్నీ ఇప్పుడు ఆల్రెడీ డ్రా డిఫీట్ అవుతుంది ఇప్పుడు మార్కేసుకుంటే సీన్. సెషన్స్ చూసుకో. సెషన్స్ ఏమైనాయి? పైకి వచ్చింది. ఇరవై 4 అవర్స్లో చూసుకుంటే మనకి చక్కగా రిజెక్షన్ బ్లాక్ ఉంది కదా, అక్కడే ఉంది ఇంకా. ఆ రిజెక్షన్ బ్లాక్ని ఇంకా క్లోజ్ చేయలేదు పైన. కనిపిస్తుందా? 50% క్లోజ్ అయింది కదా. క్లోజ్ యాడ్ అయ్యిందిరా, క్యాండిల్ వస్తుంది అక్కడ. పైకి పోయి ఇక్కడ మిటిగేట్ అయి పడితే మంచి సెల్లింగ్ వస్తుంది. చూద్దాం. టైం ఓకే, 57 అయింది. ఓకేనా? ఇది ప్రీవియస్ డే హై. ఇది ఉంది చూసినావా? 9:30. 10:30 ఓపెన్ ఎక్కడుంది? ఇది 10:30 ఓపెన్ క్యాండిల్ ఇక్కడ ఉంది. అర్థమైందా? మార్కెట్ ప్రీమియం ఉంది కదరా. అదే కదా, అందుకే కదా చూసేది 10:30ది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూడాలి? 7 o'clock ఓపెన్ చూడు. ప్రీ ఓపెన్ ఎక్కడైందో చూసుకో. ఇప్పుడు ప్రీ ఓపెన్ పైన ఉన్నా కూడా ప్రీ ఓపెన్ కిందికి ఉంటే ఇప్పుడు ఓన్లీ మన మిడ్ నైట్ ఓపెనింగ్ ఒకటే చూడరా. లేదు, ప్రీ ఓపెన్ కూడా చూసుకోవచ్చు. ఇది ఉంది కదా అది. ఇప్పుడు డిస్కౌంట్ ఉంది కదా. అలా ఏం కాదు, నార్మల్గా అదంతా వర్క్ అవుతుంది అనమాట. ఆ రేంజ్ దగ్గర ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్రీమియంలోనే ఉన్నట్టు మిడ్ నైట్ ఓపెనే కన్సిడర్ చేస్తాం మెయిన్ డైలీలో. సో ఇదేంటంటే ఇదంతా సెషన్ ఉంటుంది కదా, ప్రీ ఓపెన్ సెషన్ ఉంటుంది కదా. ప్రీ ఓపెన్ స్వింగ్కి మార్క్ చేసుకుంటారు ఇలా, ఇది ప్రీ ఓపెన్ సెషన్ అన్నట్టు. ఆ 30 minutes 1 hour ఉంటుంది కదా. సో ఆ హైలో లిక్విడిటీ కింద కూడా వర్క్ అవుతాయి అనమాట ప్రీ ఓపెన్ సెషన్ ఏదైతే. బిగ్ ప్రొఫైల్ చూడు ఫస్ట్ ఏమైందో ఏసీ ఏమైంది కన్సోలిడేట్ అయింది మా లండన్ కంటిన్యూషన్ అయింది. ఓకే లంచ్ మూలనేమో పడ్డది పైకి కిందికి ఇంటర్నల్ అయినట్టే ఇప్పుడు ఎక్స్టర్నల్ అయ్యి ఆ పైన ప్రీమియంలో ట్యాపే పడతా అనిపిస్తుంది. అబ్జర్వ్ చేద్దాం, ఏం లేదు. ఏంటి చూస్తే ఇక్కడే కొట్టుకుంటున్నాడు. ఇది వద్దులే, ఇంకా ఇది ఒకటే చూద్దాం. సో ఈఎస్ చూస్తే ఏం జరిగింది? రెండు ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉన్నాయి రా. కన్సల్టేట్ అవుతుంది చూసావా? కన్సల్టేట్ అయ్యి ఇక్కడ మ్యానిపులేషన్ జరిగింది చూడు. మ్యానిపులేషన్ జరిగి వచ్చినప్పుడు ఇంటర్నల్ తీసుకుంటే మళ్ళీ ఎక్స్టర్నల్ ట్యాప్ అవ్వలేదు ఇంకా. చూద్దాం. అందుకే కదరా నేను ఎక్స్టర్నల్ కోసం వెయిట్ చేస్తాను. టైం అయ్యిందిలే, ఇంకా 1 minute. అసలు రెడ్ ఫోల్డర్ చూసేమన్నా లేదు మా రేపు ఉంది. ఈరోజు 12th కదా, 12th చూసుకో. అన్ని ఎల్లో కలరు. ఎఫ్ఐఎంసీ మెంబర్ అంట. 8:30. 8:30 తర్వాత ఎఫ్ఐఎంసీ మెంబర్ స్పీక్. రేపు ఉందిరా సిపిఐ మూమెంట్. ఇదిగో బ్రో. ఓకే, లేదు లేదు అదే చెప్తున్నా, లేదని చెప్తున్నా. ఉమ్, ఉమ్.
ఇక్కడికి వరకు సడన్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మామ, ఎందుకంటే ఇదంతా వర్క్ అవ్వచ్చు జనరేటెడ్ లిక్విడిటీ లాగా. ఎందుకంటే ఈ లెగ్లో 50% రీబ్యాలెన్స్ అవ్వలేదు కదా మన హైయర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే. ఆ, ఇంకొకటి ఏంటంటే నార్మల్గా రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్ కూడా చూస్తూ ఉంటారు, ఇది మనకు కన్ఫ్యూజ్ అవుతాం లేదు ఏం లేదు. మ్మ్. చెప్పానా 8 o'clock ఫాల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని. వెయిట్ చేద్దాం. మ్మ్. ఏషియాలో ఎక్కడ ఉంది ఈ సైడ్ ఇదొక. ఏషియాలో లిక్విడిటీ ఉంది. మ్మ్. అరే నువ్వు చాట్ ఏం రా అంతా మరి బల్ డల్ డల్ కనబడుతుంది. నేను అట్లానే పెట్టాను, దాన్ని హాఫ్ వైట్ పెట్టాను. ఎస్. అరే వయ్యం ఏంది అప్ సైడ్ పోయింది. 1 సెకండ్, ఇక్కడ ఏదో మనకి ఇండికేషన్ వస్తుంది, ఆగి చూద్దాం. సో ఈ రెండు డౌన్ ఉన్నాయి, ఎన్క్యూ అండ్ ఎస్. ఇందులో సెషన్స్ కనిపించలేదండి. ఎస్. ఓకే లండన్లో, ఓకే లండన్లో ఆల్రెడీ తీసుకున్నాడు రా. ఏషియాలో ఎక్కడుంది? ఎస్ఎంటీ చూద్దాం రెండు పక్కన పెట్టి. గోల్డ్ ఏమవుతుంది? ధీరజ్ చెప్పు చెప్పు. రూపేష్ అన్న వచ్చిండు, రాజా వచ్చారు, లిటిల్ వెంకట్ బ్రో రావట్లేదేంటి? ఏమోరా నీకే ఇవ్వాలి. మొన్న ఫోన్ ఇదిగో చేసి చూడు, ఇదిగో ఇదిగో చూడు రిజెక్షన్ వస్తుంది చూడు. వైఎం అప్ సైడ్ ఉన్నప్పుడే నాకు డౌట్ కొడుతుంది చూడు. చూడు ఎంత అప్ సైడ్ ఉందో చూడు వైఎం. ఈఎస్లో మెల్లిగా రిజెక్షన్ వస్తుంది, ఎన్క్యూ లేట్గా రియాక్ట్ అవుతుంది. లండన్లో లిక్విడిటీ తీసుకుంది. లండన్లో ఎప్పుడో ఇందాకే తీసుకుంది మామ. ఇప్పుడు ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ లిక్విడిటీ తీసుకుంటుంది. ఇది చూద్దాం. ఏషియాలో లిక్విడిటీ తీసుకుంది. కింద ఎస్. అరే మామ ఎస్ఎంటీ జరిగింది కనిపిస్తుందా? ఈ లో దగ్గర ఈక్వల్ వచ్చింది, ఇక్కడ లోయర్లో వచ్చింది చూడు ఇక్కడ. ఇది ఎప్పుడు అనుకున్నావు చూడు, 5:30 మూవ్ అనమాట. 5:30 దగ్గర ఎస్ఎంటీ జరిగింది ఇప్పుడు. తారారారారారారారా. ఇందులో కూడా రిజెక్షన్ వస్తే చూద్దాము. ఎక్కడరా నీ పక్కనేరా ధీరజ్, నాయిస్ వస్తుంది. అవునరా బాబు. ఇదేంటో అర్థమైందా బ్లూ కలర్ది? ఇది ఎన్వాగ్ అది. సో దీన్ని మనం ఏంటంటే గ్రేడ్ చేయొచ్చు మళ్ళీ, అది కూడా చూపిస్తాను నాకు. సో జుడాస్ కూడా పక్క 8:30కి సిల్వర్ వస్తుంది చూడరా. అలా గ్రేడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఆల్రెడీ మెల్లిగా రిజెక్షన్ వస్తుంది. ఏం చూద్దాం. ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, ఏంద్రా నాకు అదే మైనస్ చేస్తా. ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. అరే ఇప్పుడు మ్మ్. అది హయ్యర్ ఐ ఫామ్ అయింది కదరా, ఇది లోవర్ లో ఫామ్ అయింది. ఇప్పుడు ఏ ఎస్ఎంటీ చూసుకుంటావు, అదేమో హయ్యర్ ఐ అయింది, ఇదేమో లోవర్ లో అయింది. ఇంకేమో లోవర్ లో కాలేదు. ఇప్పుడు ఏ ఎస్ఎంటీ వాల్యూ చేసుకుంటావు, దాన్ని చేసుకుంటావు, దీన్ని చేసుకుంటావు, ఇది హైపర్ అప్పుడు. అబ్బా ఆగరా, యాక్చువల్గా 3 కోరిలేషన్ అనమాట. కాకపోతే ఏంటి డౌ జోన్స్ అంటే అందులో 30 ఉంటాయి కదా కంపెనీస్,
అర్థమైందా? సో ఆ, అవును. యాక్చువల్గా ఆ, మూడిట్లో రెండు ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడు నీకు ఆల్రెడీ వైఎం అప్ సైడ్ చూపిస్తుంది, ఈఎస్ కూడా రిజెక్షన్ వస్తుంది. అర్థమవుతుందా? అలా కన్ఫర్మేషన్ వచ్చాక మనం ఎన్క్యూలో చేయొచ్చు. ఎస్ఎండి జరిగిందిగా కన్ఫర్మేషన్కి. చూడు ఇన్వర్స్ ఎఫ్పీజ్ వస్తుంది 1 మినిట్లో. ఆల్రెడీ జరుగుతుంది మామ, మంచిగా. ఇంకొకటి చూడు, ఆల్రెడీ 50%కి వెళ్ళిపోయింది ఈఎస్లో. సో అంటే ఇక్కడ నీకు ఏమైంది, ఈక్వల్ లోస్ వచ్చింది. ఇక్కడ ఏమైంది, లోయర్ లోస్ వచ్చింది కదా ఎస్ఎంటీ. సో ఏది కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఈఎస్ ఉంది ఎన్క్యూ కన్నా. అర్థమవుతుందా? అవునవును అర్థమైందిరా, దాని విషయం చెప్పలేదు కానీ 1 మినిట్లో ఫోకస్. 1 మినిట్లోనే ఉంది ఇది. ట్యాప్ అయింది, ఎస్ఎంటీ జరిగింది. ఓకేనా? చాక్ చాక్ ఐడియా ఉందా గైస్ మీ అందరికీ? షాక్. అది చాక్ అవుతుంది అనమాట. ఇందులో 1 మినిట్ పెడదాం ఈఎస్లో కూడా. బ్రేకర్ కూడా అవుతుందిరా, షాకే బ్రేకర్ కూడా అవుతుంది. కింద ఉన్న స్వింగ్ లిక్విడ్ చేస్తుంది. ముందు దాని పైకి పోవాలి చాక్ జరగాలంటే, విక్కిపోయినా పర్వాలేదు. ఇది చూడు ఇది 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 కన్ఫర్మ్ చేస్తుంది మామ, మనం బై చేయొచ్చు ఎన్క్యూ. 1 సెకండ్. అది కాదు వీడు చూడు, ఇక్కడ ఎఫ్పీజీ కాస్త ఇన్వర్స్ ఎఫ్పీజీ అయింది చూడు. నాస్డాక్ యూఎస్ అలా ఎఫ్ఈజీ ఇన్వర్స్ ఎఫ్పీజీ అయింది కదరా, క్యాండిల్ క్లోజ్ కాదు, జస్ట్ విక్ క్లోజ్ అయింది కదరా. వెయిట్ చేయి, క్లోజ్ క్యాండిల్ వెయిట్ చేయి. వీడు దాని మీద క్లోజ్ అవుతుంది తీసుకోరా, షాక్ కోసం కూడా వీడియో. యాక్చువల్గా చాక్ ఎక్కడ ఇది అయింది, ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. అర్థమవుతుందా? ఈ ఈ క్యాండిల్ లిక్విడిటీ ఇక్కడ తీసేసుకుంది ఆల్రెడీ. ఇది ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి, ఈఎస్ క్లారిటీ వస్తుందా నీకు? పడిన దాంట్లో 50% ఆల్రెడీ ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ చూడు కిందే ఉంది ఇంకా. సో అగ్రెసివ్ ఉండొద్దు, కొంచెం తక్కువ క్వాంటిటీ కొడుతున్నాం. చాక్ చాక్ అయ్యేవాడితోనే తీసుకోవచ్చు మామ, చాక్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. మ్మ్. మనకి కన్ఫర్మేషన్ ఏంటంటే ఈఎస్ ఒకటి, వైఎం ఒకటి కన్ఫర్మేషన్, ఇది బై చేయడానికి. అర్థమవుతుందా? ఇక్కడ చూడు, ఇది ఖచ్చితంగా టాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మామ. ఇది సిపిఆర్ చూద్దాం. ఆల్రెడీ జరిగిపోయింది ఎస్ఎంటీ. మారుస్తున్న పేర్స్ చూడు, వస్తుంది చాక్ జరగడానికి రెడీగా ఉంది. ఇది 30 సెకండ్స్, 1 మినిట్ కూడా కాదు. లిమిట్ ఆర్డర్ ఎట్లా పెడతాం? లిమిట్ ఆర్డర్ కింద పెట్టుకోవచ్చు. ఇంకా లోయర్ టైం ఫ్రేమ్ పోయి చూద్దాం సరదాగా. 15 సెకండ్స్ చూడు, ఇది ఎందుకంటే స్లోగా రియాక్ట్ అవుతుంది. అవన్నీ అంత మంచిగా అవుతాయి, ఇది ఎందుకు ఇంత స్లో ఉంది? లిక్విడిటీ తీసుకుందిరా, లిక్విడిటీ తీసుకుంది. 15 సెకండ్స్లో చూస్తే ఇదే చాక్ అవుతుంది తెలుసా? అవునవునవును. అరే ఇది జరుగుతుందా? దీని మీద కన్ఫర్మేషన్తో తీసుకున్నా మామ. ఎంత వస్తుంది అనుకున్నా అసలు? 100 వస్తుంది అంతే. ఎందుకని 15 సెకండ్స్ మనం చూసేది, అర్థమవుతుందా? అవునవును కరెక్ట్. నార్మల్గా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కోసం వీడియో ఇక్కడ జరిగింది చూడరా 15 సెకండ్స్లో అంతే. టైం 8-9 అయింది. ఇది కిందకే వస్తుంది ఎందుకురా? 50% ట్యాప్ అవ్వలేదు. ఇంకోసారి చాక్ జరుగుతుంది అంటావు కింద. 120 అయింది. యూనివర్స్ ఎఫ్పీజీ ఫిల్ చేయడానికి, ఈ ఎఫ్పీజీ ఫిల్ చేయడానికి వస్తుంది కావచ్చు మార్కెట్. ఈ ఎఫ్ఈజీనా? 500 లాక్ కాదు, ఎస్ఎఫ్ ప్రైస్లో ఒక ఎఫ్పీజీ వచ్చేసి చూసినావా? దాని ట్యాప్ సిల్వర్ బుల్లెట్లో అప్పుడు పోతుంది.
ఇది ఆల్రెడీ అన్వాక్ ట్యాప్ అయింది. ఇక్కడ ఇది కన్ఫర్మేషన్ ఉంది, అది కన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం. నేను ఎఫ్పీజీ వదిలేసిపోయింది కదరా. ఇది ఇది అంటున్నావా? అది కాదు, అది ఆ లెక్కలో పైకి లెక్కలో ఎఫ్పీజీ కదా. ఇందులో అంటున్నావా, ఇందులో అంటున్నావా? నాకు అర్థం కాలే. ఎన్క్యూనా ఎస్సా? ఎస్ఎంపీ 500 ఎస్ఎంపీ 500 ఓకే. ఆడ ఎఫ్పీజీ కనబడుతుందా? సెల్ సైడ్ అంటున్నా, ఇది అంటున్నావా? అది కాదు, ఇది పై సైడ్ రా. మ్మ్. ఓకే 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 ఓకే. దాన్ని ట్యాప్ అయిపోతుంది అనిపిస్తుంది. సర్లే చూద్దాం. వైర్ మాత్రం బీభత్సంగా స్ట్రాంగ్గా ఉంది. మళ్ళీ లిక్విడిటీ తీసుకుంది. ట్యాప్ అయిందిరా నువ్వు అన్న ఎఫ్ఈజీ. 2 minutesలో పెడదాం. సరే హై టైం ఫ్రేమ్కి వద్దాం మాకు. అరే ఎన్క్యూ మరీ సెల్లింగ్గా ఉందిరా. ఐఎస్ఏ కొంచెం బెటర్ ఉంది, దాంట్లో చేయాల్సింది ఇందులో చేసాం మనం. అదిరా సిపిఎల్ స్టాప్ కానీ అదే అవుతుంది కదరా. బ్లాక్లో ఫ్లిప్ 1 సెకండ్. ఇందులో మనం ఇందులో టీ ప్లస్ అది ఎక్కడ ఉందో చూద్దాం. నేను కింద నెక్స్ట్ టైం చూస్తున్నా తెలుసా 1 అవర్ది. మ్మ్. ఆ 7.5 నుంచి అది చూస్తున్నా బైక్. ఇక్కడ ఇది అంటున్నావా? అక్కడే చూస్తున్నాను. యాక్చువల్గా 2 days నుంచి అప్ సైడ్ ఉంది, అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ అది 4 hours ఎక్స్ట్రీమ్ బ్లాక్ దగ్గరే ఉంది. ఇంకా దాని లిక్విడిటీ తీసుకుని డౌన్ సైడ్ కూడా వస్తుంది. బోత్ సైడ్స్ నువ్వు అలా అర్థం చేసుకుంటే వెయిట్ చేయాలి. అందుకే అగ్రెసివ్ అవుతున్నాను. ఇది కన్ఫర్మేషన్ ఇచ్చిందిరా. ఎంతో కాదురా, ఎంత 150 అయి ఉంటుంది. ఇంకో 100 అయ్యింది ఓవరాల్గా. ఇది నాకు ఏమవుతుందంటే, ఇది మ్యాక్లో కదా సరిపోవట్లేదు స్క్రీన్ నాకు ఎస్ఎండి చూడడానికి. చేస్తున్నారు ఇంట్లోనే కూడా. ఇంట్లోనే ఉన్న మానిటర్ కనెక్ట్ చేస్తే మన వాళ్ళకి క్లారిటీ సరిపోవట్లేదు కదా వీడియోకని. ఇప్పుడు ఏషియాలో ఇక్కడే తీసుకుంటారా ఇప్పుడు చూడు. ఒక్కసారి ఆగి దీన్ని చూద్దాం. అరే మంచిగా ఫామ్ చేసిందిరా 4 hours ఇక్కడ ఉంది. మరి ఏం చేస్తుందో తెలియదు. దీన్ని ఫిల్ చేస్తే మాత్రం సెల్లింగ్ చూడొచ్చు మళ్ళీ అక్కడ నుంచి. ఎన్క్యూ ఇలా చూస్తే ఇంకా చక్కగా ఇక్కడే ఉందిరా అస్సలు కదా. ఇది అంటున్నావా? అర్థం కాలే. ఎందులో ఎన్క్యూఏనా? ఓకే. అవును, ఎక్స్ట్రీమ్ వాటర్ బ్లాక్ ట్యాప్ అయింది. అవును. ఎగ్జాక్ట్గా. ఓకే. ఫ్లిప్లెస్ స్వీప్ జరిగింది. నైస్ అబ్జర్వేషన్. ఏషియాలో లిక్విడిటీ తీసుకుంటుంది మామ. చూస్తున్నారా? చూద్దాం. ఎస్. ఓకే, డౌన్ సైడ్ వచ్చిందా? ఓకే. అరే పక్క పైకే పోతుంది రా ఎస్ఎంటీ.
బోత్ సైడ్స్ అర్థం చేసుకోవాలి. అసలు ఆ నెరేటివ్ ఎలా ఉందో చూడు. నువ్వు హైయర్ టైం ఫ్రేమ్ చూసుకుంటా ఉంటే 4 అవర్స్లో ఇంకా దీనికి రెస్పెక్ట్ ఇస్తుంది ఎక్స్ట్రీమ్ బ్లాక్కి. లేదు ఇక్కడ లేదు గ్యాప్ బ్రో ఇక్కడ గ్యాప్ ఉండిపోయింది. దీని గురించి చూస్తున్నా, గ్యాప్ ఫిల్ చేస్తే చేయొచ్చు అని చూస్తున్నా కానీ కాదురా ఎక్స్ట్రీమ్లో ట్యాప్ లేదు నీకున్న మ్మ్, కన్సిస్టెన్సీ ఏంది 15 మినిట్స్లో మ్మ్. 15 మినిట్స్ ఉన్న దాంట్లో ఏమైంది ఇప్పుడు 50% ట్యాప్ అయింది ట్యాప్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలి ఓటీలో ఒక పుల్ బ్యాక్ వస్తుంది ఆ పుల్ బ్యాక్ ట్రేడ్ని మనం పట్టుకుంటాం ఎక్స్ట్రీమ్లో ట్యాప్ అయిందని సేలింగ్ అవుతుంది మనకు కూడా తెలుసురా ఓకే, ఆల్రెడీ ఇప్పుడు 50% రీబ్యాలెన్స్ అయితే అయ్యిందిరా ఈ స్వింగ్లో. అయింది అయింది మ్మ్, అది 50% ట్యాప్ అయింది మనం ఓటీలా చూస్తున్నాం ఓకే. నీకు ఎస్ఎంటీ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది నీకు కావాల్సింది ఏంది ఆ లెగ్లో ఒక చిన్న పుల్ బ్యాక్ మైనర్ పుల్ బ్యాక్ నువ్వు ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్ వస్తుంది అంతే చూద్దాం. తెలుసురా మ్మ్. నువ్వు 1 మినిట్లో ఓకే 3 మినిట్లో వచ్చిందని ట్రేడ్ చేయి ఇన్వర్స్ ఎఫ్పీ చేసా ఇన్వర్స్ ఎఫ్పీ వచ్చిందంటే నేను 3 వేస్తా వాడు ఎప్పుడు ఒక ఇంజన్ స్వింగ్ క్యాండిల్ ఎనఫ్ టు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అండ్ మ్మ్. నీకు వాడు బ్రేకర్ అవి ఇవన్నీ వస్తాయి ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది, అది ఫెయిల్ అవుతే ఐఎఫ్ఈజీ అవుతుంది. చూద్దాం. నేను అదే మార్కేసుకుని కూర్చున్నా సో ఇక్కడ మ్యానిపులేషన్ అయితే చూద్దాం. ఈ స్వింగ్ లిక్విడిటీ తీసుకున్నాక ఏమైద్దో. అదొక స్వింగ్ ఇప్పుడు దానికి ఎన్ని ఉన్నవే బీసీ ఉన్న ఆప్షన్ అది కదా యాక్చువల్గా చూద్దాం. ఇది ఇది అవుతుంది మళ్ళీ మనకి మిటిగేషన్ బ్లాక్. ఇది ఇక్కడే ఉంది. ఓకే, ఎన్క్యూ ఓటీ ట్యాప్ అయింది మా. చూద్దాం. ఎస్ ఎస్ బొంగిపి రాలేదు. పైన యాడ్ ఉంది. ఏషియా లిక్విడిటీ కూడా తీసుకోలేదు. ఏషియా లిక్విడిటీ తీసుకుంది, ఓటీ ట్యాప్ అవుతుంది మా. అది కానీ ఇదంత కన్ఫర్మేషన్ ఇది ఎక్స్ట్రీమ్ అవుతుంది ఇలాకి. అదే మార్కేసుకొని కూర్చున్నా ఇప్పుడు అది ఆడికే వచ్చింది ఇప్పుడు చూడాలి ఇప్పుడు 1 మినిట్లో ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఐఎఫ్ఏజీ వచ్చింది. 8:18 మామ. 8:30కి సిల్వర్ బుల్లెట్ అవుతుంది. వై వైఎంఎన్క్యూ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయితే ఇది కూడా చూడొచ్చు మనం. బ్రేక్అవుట్ అయ్యి ట్రెండ్ లైన్ మళ్ళీ రీటెస్ట్ అయినప్పుడు చూడొచ్చు. ఓటీ 705 దగ్గర జరుగుతుంది అనుకుంటున్నా. చూద్దాం. సెకండ్ ఒక్క కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకోవచ్చు ఇది ట్యాప్. వర్క్ చేస్తున్నారా బ్రో? నాకైతే ఎవ్వరూ పెట్టట్లేదు మామ. మనోడు ఒకటి పెడుతున్నాడు, ధరణ ధరణ పెడుతున్నాడు. బ్రేకప్ అని కూడా పెట్టినా చూసా. ఓకే ఓకే ఎస్. చేయండి గైస్ వర్క్ చేయండి మీకు పే చేస్తున్నారు మరి ఓటీ ఎగ్జాక్ట్ యాప్ మామ. ట్యాప్ అయిందిరా కన్ఫర్మేషన్ కదరా మనకు ఎక్స్ట్రీమ్లో ట్యాప్ అయితే ఎక్స్ట్రీమ్లో డైరెక్ట్ తీసుకొని వదిలేయచ్చు కింగ్ ఎస్ఎల్ పెట్టి ఎందుకంటే మనకి ఎస్ఎల్ తక్కువ అవుతుంది జస్ట్ కన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాం ఎట్లా పడుతుంది బ్రో అది నాన్ స్టాప్
ఓటీ ట్యాప్ 1 మినిట్లో పెడదాం రెండు నీట్గా. ఓకే, సో చాక్ ఇక్కడ ఉంది ప్రజెంట్, ఆ బ్లూ లైన్ దగ్గర ఉంది, అదే 50% అనమాట. చూడు యూఎస్లో ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, చాక్ జరగడానికి రెడీ ఉంది, చాక్ అవుతుంది యూఎస్లో. ఎఫ్ఈజీ ఫెయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దామంటావా? చేద్దాం రా, రష్మి ఆ ఎఫ్పిజి ట్యాప్ అంత కింద డ్రా లిక్విడిటీ చేస్తే ఏం చేస్తాం? చాక్ జరిగాక వెళ్ళిపోవచ్చురా, ఎందుకంటే టైం ఆల్రెడీ 8:20 అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ పడ్డ దాంట్లో నువ్వు హైయర్ టైం ఫ్రేమ్ చూస్తే 50% వరకు అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సర్లే చూద్దాం. టెంప్ట్ నీకు ఎట్లా అనిపిస్తుంది అట్లా చేద్దాం. ఇందులో చాక్ జరిగింది, ఇందులో జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది ఇందులో. ఎస్ ఎస్ చాక్ చేసింది, ఎఫ్ఈజీని ఇంకా సపోర్ట్ చేస్తుంది, ఎన్క్యూ ఇంకా చాక్ జరగలేదు. ఒక్క ఎఫ్పిజి, అరే ఒక్క ఎఫ్పిజి ఫెయిల్ కానీ రా. ఓకే వెయిట్, both in 1 minute. This is the FAG. 50 సెకండ్స్లో ఫస్ట్ ఎఫ్పిజి ఏది ఉందో చూడాలి. ఇట్లా 15 సెకండ్స్ 30 సెకండ్స్. ఇదిగో ఇదొక ఎఫ్ఈజీ వచ్చింది చూడు, చాక్ రావడానికి రెడీ ఉంది, ఇందులో జరిగింది, మళ్ళీ 50% రీబ్యాలెన్స్ అయింది, ఓటీ ట్యాప్ అయింది ఈ క్యాండిల్లో. కాదురా, ఇది రిఫైన్ చేయరా, పైన ఎఫ్పిజిని రిఫైన్ చేయాలి. ఇదా అసలు కింద బుల్లిష్ ఎఫ్ఈజీ వచ్చింది చూడు, అది చూడంటున్నాను నేను. ఇది ఫెయిల్ అవ్వలే కదా, ఇంకా వెయిట్ చేద్దాం. 50% ట్యాప్ అయింది చూసావా ఎగ్జాక్ట్గా. టైం 8:22. 1 సెకండ్, ఈలోపు ఒకసారి దీన్ని చూద్దాం. ఇది అసలు బ్రేక్అవుట్ అవ్వలేదు ఇంకా. వయం ఇక్కడే ఉంది, చిన్న పుల్ బ్యాక్ వచ్చి అక్కడే ఆగింది, పైన ఉంది. ఎస్ ఎస్ ఈఎస్ చాక్ జరిగింది, కన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో చాక్ జరగడానికి రెడీగా ఉంది. కింద మనకి బుల్లిష్ ఎఫ్ఈజీ వచ్చింది. ఎంటర్ అయ్యాను, ఎస్ఎల్ పెడుతున్నాను. చూడు బ్రో, ఇది డైనమిక్ ఏంటంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన సైడ్ వస్తున్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 లాట్స్ యాడ్ అయ్యాం కదా, సో 1:2 అలా వచ్చినప్పుడు చిన్నగా క్వాంటిటీ యాడ్ చేసి బ్రేక్ అని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు టార్గెట్స్ ఎక్కడి వరకు చూడొచ్చు, ఏదైతే మనకి లెగ్ 5 మినిట్స్లో కింద పడిందో అందులో 50% వరకు చూడొచ్చు. ఇక్కడ వచ్చింది కదా సడన్ ఇంపల్స్ మూవ్, అందులో 50% ఆ బ్లూ లైన్ అవుతుంది. అన్నీ పెట్టుకున్నప్పుడు కొంచెం ఇలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చార్ట్. సో 30 సెకండ్స్కి వద్దాం. సో ఎఫ్విజీ అనేది ఫెయిల్ అవ్వాలి ఫస్ట్, 50% పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. టార్గెట్ ఎక్కడ ఉంది, పైన బ్లూ లైన్ కనిపిస్తుందా ఉంది. సో ఇదంతా లిక్విడిటీ వైడ్ అనుకుంటే ఇక్కడ వరకు ఈజీగా వస్తుంది అనమాట. వైట్ లైన్ ఉంది కదా, సో ఈ వైట్ క్యాండిల్ వరకు చూడొచ్చు. ముందు ఇది ఫెయిల్ అవ్వాలి ఎఫ్విజీ. ఎంత 150 ఉంటుంది ఎస్ఎల్ మనకి. రీటెస్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ.
అసలు అవుతుంది మామ. స్వింగ్ లో వరకు చూద్దాం అంతే ఇంకా. డన్ అవుట్. అస్సలు ఓటీ కూడా రెస్పెక్ట్ చేయలేదు బ్రో. ఫుల్ సెల్ సైడ్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ మొత్తం కవర్ చేస్తుంది. ఇక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుందిరా మనము. మ్మ్. అల్టర్నేట్లో 5 minutes అయ్యేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓవర్ అగ్రెషన్ తీసుకున్నాం. అవును. ఆల్రెడీ 5 minutes అయితే కన్ఫర్మేషన్ ఏమి ఇచ్చేది సులభంలో టైం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మ్మ్. ఏమవుతుంది, ఆ ఎక్స్ట్రీమ్ ఆర్జిన్ ఆర్డర్ పక్క 50% కూడా ట్యాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎస్. ఓకే ప్రీవియస్ ఫాలా ఓకే. ఇది అవును, కింద ఇది పెండింగ్ ఉండిపోయింది మా ఎన్వాక్ ఒకటి చూస్తున్నాం. సో మనం ఏం చూస్తున్నామంటే అప్ సైడ్ ఒకటి ఉండిపోయింది కదా ఇంబ్యాలెన్స్. సో దాని వరకు చూస్తున్నాం అంతే. టైం ఎంత అయింది? 8:30 అవుతుంది. మ్మ్. అవును, అది బీఓఎస్ కూడా చేసింది. ఇక్కడ బీఓఎస్ జరిగింది కదా. సో మనం ఏం చూస్తున్నాం, డైలీలో ఒక ఇన్వర్షన్ ఉండిపోయింది కదా ఇది. ఎస్, రిజెక్షన్ బ్లాక్ పైన. మ్మ్. అదే ఎందుకు జరిగిందంటే మనకి ఈఎస్లో వైఎంలో కన్ఫర్మేషన్ చూడడం వల్ల చేసాం అనమాట యాక్చువల్గా. కాకపోతే మరీ ఎంత నెగిటివ్ ఉంటుంది అనుకోలేనికి. చూడు చాక్ జరిగిందని ఎంటర్ అయ్యాము, మళ్ళీ మళ్ళీ లిక్విడిటీ తీసుకున్నాడు అనమాట స్వింగ్ కింద. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్లో ట్యాప్ అయింది ఫస్ట్ టైం. ఓకే. అవును, వెనక్కి ఒకటే ఓవర్ ఓవర్ నెగిటివ్ బిగిరిష్గా ఉంది. ఈ రెండు మంచిగానే ఉన్నాయి చూడడానికి. ఇంకా చూస్తే ఇది చూడు అక్కడ ఉంది, ఏషియా లిక్విడిటీ ఇప్పుడు తీసుకుందనమాట. తీసుకుని ఇంకా అప్ సైడ్ ఉంది చూసా ఈఎస్. సో వెనక్కి చూడు, వెనక్కి ఆల్రెడీ ఎప్పుడో ఏషియా లిక్విడిటీ తీసుకుంది. సో ఆ లెగ్లో ఓటీ దగ్గర ఉంది. ఇప్పుడు మెల్లిగా రిజెక్షన్ వస్తుంది. ఈఎస్లో చేస్తుండేరా మనం, చేయాల్సిండే, అందులో చేసాం. ఇప్పుడు పోతే చూడరా పైకి. అదే ఎక్స్ట్రీమ్ ట్యాప్ అయింది చూస్తున్నా. ఇప్పుడు పోతుంది. అదే ఫస్ట్ టైం ఏం జరుగుతుంది, మార్కెట్ షిఫ్ట్ అయినప్పుడు బై చేస్తాం కదా, దాని కింద ప్రొటెక్టెడ్లో కింద మనకి ఆర్డర్స్ ఉంటాయి అనుకుంటాం కదా, అది తీసుకున్నాడు అనమాట ఇప్పుడు కొంచెం. చూడరా ఆడ మైనర్ ఎఫ్పీజీ కాస్త ఇన్వర్స్ ఎఫ్పీజీ కూడా చూస్తామా లోపలరా. 1 minute-లోనేనా ఇది అంటున్నావా? ఓకే. సో నార్మల్గా అయితే చాక్ అనేది ఏంటి, అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది. అదే మార్కెట్ షిఫ్ట్ జరగనిచ్చాం అనుకో, అది కన్ఫర్మేషన్ ఎంట్రీస్ అనమాట. అది ఇన్వర్టర్.
ఇప్పుడు జరుగుతుంది ఎంఎస్ఎస్ మోస్ట్లీ. చెప్పినా కదరా కిందికి యూనివర్సిటీ చదివేదాకా అరే వెయిట్ చేయాలి. యాక్చువల్లీ టైం గురించి వెయిట్ చేయాల్సి ఉంటాయి. యాక్చువల్లీ ఎప్పుడు వెయిట్ చేస్తా ఇప్పుడు వెయిట్ చేయాలి. 8:30 ఇప్పుడు అయింది కదా. చెప్పినా కదరా 8:30 ఇప్పుడు అయింది కదా. నేను అందుకే కదరా యూనివర్సిటీ జాయిన్ అయ్యాను వెయిట్ చేయాలి. అందుకే నేను కొంచెం అగ్రెసివ్ అయ్యాను. కాకపోతే ఫస్ట్ టైం మ్యానిపులేషన్ జరుగుతుంది కదా ఫస్ట్ స్వింగ్లో. ఫస్ట్ చాక్ దగ్గర మళ్ళీ లిక్విడిటీ తీసుకుని ఇప్పుడు వస్తుంది అనమాట. వైఎం ఇప్పుడు కిందకి వస్తుంది చిన్నగా. ఎన్క్యూ ఎంఎస్ఎస్. ఓకే ఇది ఎంఎస్ఎస్ జరుగుతుందిరా. నేను ముందే చెప్పినా కదరా ఓకే ఈ ఎఫ్ఈజీ అనేది ఇంకా ఐఎఫ్ఈజీ అవ్వలేదు. దాంతో నేను సంబంధం రా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. మ్మ్. రిఫ్లెక్ట్ చేయదు మార్కెట్. ఈ ఓటీ ఇక్కడ ఉంది. ఇన్వర్షన్ ఎఫ్ఈజీ ఇక్కడ అవుతుంది. ఓకే సో జీసీ ఇంకా కిందే ఉంది. ఓకే సిల్వర్ ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చింది మా అప్ సైడ్ బ్రేక్అవుట్కి. టైం 8:31. 8:31 ఇక్కడ ఏం జరుగుతుంది? సైడ్ వస్తుంది. బేస్ క్రియేట్ అయింది. ఓకే 8 o'clock ఏమో వచ్చిందా లిక్విడిటీ తీసుకుంది. ఎప్పుడు బ్రో? ఓకే ఓకే మన ఎస్ఎల్ అయిపోయింది లేరా. డైలీ ఎస్ఎల్ 400 లైట్. మోస్ట్లీ ఇప్పుడు మంచిగా సిల్వర్ బ్లీడ్ దాకా వెయిట్ చేస్తుంటే మనకు దొరుకుతుండే. సో ఫస్ట్ షాక్లో ఎంటర్ అవ్వడం వల్ల అసలు అంతే. లోయర్ టైం ఫ్రేమ్ ఎన్వై హై పెట్టుకున్నా కానీ 1:2 వస్తుంది రేట్. ఇది గోల్డ్లో మంచి ఆపర్చునిటీ ఉంది అప్ సైడ్కి దాంతో కంపేర్ చేస్తే. అరే అది కాదురా ఎన్క్యూ ఆల్రెడీ ట్రేడ్ పడ్డది. ఇప్పుడు బ్రేకర్ బ్లాక్ కూడా అయింది. ఇంటర్నల్ అయింది ఎక్స్టర్నల్ అయింది చూద్దాం. ఆ లెగ్లో 50 పైన ఎఫ్ఈజీ లేదా ఓకే 50% టార్గెట్ ఉంది చూద్దాం. ఈ ఎఫ్ఈజీ 50% పెట్టుకుంటే 1:4 అవుతుంది. అంతే అదే టార్గెట్ రా. బ్రేకర్ అయింది. బ్రేకర్లో కూడా ట్యాప్ అయింది ఇప్పుడు. 8:30. గోల్డ్ తీసుకోవచ్చు మావా. ఏమో రా చూడు గోల్డ్ దొరికితే చేయి మరి. అబ్జర్వ్ చేస్తున్నా మార్నింగ్ నుంచి కన్సల్టేట్ అయ్యింది. ట్రెండ్ లైన్ లిక్విడిటీ క్రియేట్ చేసింది. ఇప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఎఫ్హెచ్ అయితే వచ్చింది. సిల్వర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది మామ. గోల్డ్ తీసుకోవచ్చు. చిన్న పుల్ బ్యాక్ వస్తుందా అంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, అది వస్తే బాగుంది ఇక్కడ వరకు. కానీ టైం అయిపోయింది కదా 8:30.
మరి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి నాయిస్ వస్తుంది నిద్రలే. నువ్వేమనుకున్నావు, డౌన్ సైడ్ అనుకున్నావా? అప్ సైడ్ ఎందుకంటే మ్మ్, ఒకటి ఇది మన టార్గెట్ 50% వరకు. రెండు, మనకి ఏం జరిగిందంటే లిక్విడిటీ జనరేషన్ జరిగిందనమాట ట్రెండ్ లైన్ అప్ సైడ్కి. అదంతా బై సైడ్ రాన్ లిక్విడిటీస్ అవుతాయి ఇవన్నీ, అర్థమవుతుందా? సో ఏషియా హై ఉంది కదా ప్రీవియస్ డే, అది ప్రీవియస్ డే హై టార్గెట్. సో ఇదంతా ఏంటంటే జనరేట్ చేసిన లిక్విడిటీని మంచిగా. అదేంటంటే అది సింపుల్గా చెప్పాలంటే కొంచెం టైం తీసుకుంటుంది అప్ సైడ్ పోవడానికి సింపుల్గా. సో అది రీజన్ ఎందుకు ఇక్కడ రాన్ లిక్విడిటీ ఉండిపోయింది ఇంబ్యాలెన్స్ కాబట్టి ఏ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో అది కూడా ఇంకోటి ఏంటి, ఎస్ఎంటీ సిల్వర్ బుల్లెట్, సిల్వర్ తోటి మనకి ఎస్ఎంటీ జరిగింది కదా అట్లా. సో ఎన్క్యూ ఏం చేసింది, అక్కడ వస్తుంది మా చిన్నగా పైకి 50% వరకు ఈజీగా రావచ్చు. సో దానికన్నా నాకు ఇదే మంచిగా అనిపించింది అందుకు. ఇది అర్థమైందా ఎలా గీసాము? ఇక్కడ ఒక సిరీస్ ఆగింది కదా, ఒక స్వింగ్ అక్కడి నుంచి పైకి. సో దానికి గీసాను అనమాట సింపుల్గా. ఎస్ బ్రో, దీనికి కూడా వేసుకోవచ్చు. సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఉంది చూసా, డౌన్ సిఎస్టీ జరిగే ముందు ఇది. సో అలా కూడా వేసుకోవచ్చు. గోల్డ్ ఎందుకు ఈ మధ్యన చాలా కన్సల్టేట్ అవుతుంది అసలు మూమెంట్ ఇవ్వడానికి. అసలు ఇంతకుముందు వన్ డైరెక్షన్ ఉండేది, చాపీ అయిపోతుంది. మొన్న బ్రేక్అవుట్ అయింది 15 minutesలో, చక్కగా వెళ్ళింది. ఓకే, అరే ఎన్క్యూ బ్రేక్ అని పెట్టినారా? వెరీ గుడ్. ఎన్క్యూ ఇలా పెట్టుంచాం కదా. 1:4 వరకు ఉంది పైకి వెళ్తే. నీకు చూస్తావా మార్కెట్ స్విచ్ అయిన తర్వాత కూడా ఇక్కడ వచ్చి ఎఫ్పీలో ట్యాప్ అయింది, బ్రేకర్ బ్యాక్ డబుల్ ట్యాప్ అయింది, అన్ని కన్ఫర్మేషన్ ఇచ్చిందిరా. అవును, ఇక్కడ ఎఫ్ఈజీ ప్లస్ బ్రేకర్ ఉంది చూడు, యూనికాన్ అయింది. చక్కగా ఎఫ్ఈజీ కింద పెట్టుకున్నా, క్యాండిల్ కింద పెట్టుకుంటే ఇక్కడ అవుతుంది 1:3.5. ఎందుకు అసలు మూమెంట్ లేదు? దాని గురించి అంటావా? న్యూస్ ఉంది కాబట్టి అంటావా? అది కూడా పోయినట్టు న్యూస్ కూడా లేదనుకుంటా కదా. చూడు గోల్డ్ చూడు, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. సిల్వర్ ఎస్ఎంటీ వల్ల మనం అందులో ఎంట్రీ తీసుకున్నాం అనమాట, అర్థమైందా? అది ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, బ్రేక్ ఈవెన్ పెట్టుకోవచ్చు, సెట్ అండ్ ఫర్గెట్.
ఎందుకంటే మనకి ఆల్రెడీ 1:2 వచ్చింది కదా. ఇప్పుడు హైయర్ టైం ఫ్రేమ్లో టార్గెట్స్ ఎక్కడ వరకు ఉన్నాయి మన పాసిబిలిటీస్ చూసుకొని ఎగ్జిట్ అయిపోవడం. సో మన ఫస్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నాం, ఆల్రెడీ ఏషియా హై అనుకున్నాం, ఇది ట్యాప్ అయింది. ఓకేనా, తర్వాత ఏమన్నా చూద్దాం. అదే బ్రో ఎఫ్ఈజీ ఉంది అంతే. ఇవి ఉన్నాయి కదా ఈ స్వింగ్స్, ఇవన్నీ వర్క్ అవ్వచ్చు. ఈ రిజెక్షన్ బ్లాక్ 50% ఉంది కదా, అది పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది ఉంది చూసావా ఇక్కడే కదా ఎఫ్ఈజీలో. సో సేఫ్ సైడ్కి మనం ఇది పెట్టుకోవచ్చు. అబ్జర్వ్ చేయడం ప్రైస్ యాక్షన్ నార్మల్గా. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఆపోజిట్ సైడ్ చాక్ జరిగే వరకు హోల్డ్ చేయొచ్చు. అప్పుడు ఏమైంది, ట్రైలింగ్ ఎస్ఎల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మన ఎస్ఎల్, ఇలా తీసుకుంటూ వస్తే 15 సెకండ్స్లో కానీ 1 మినిట్లో కానీ ఆపోజిట్ సైడ్ చాక్ జరిగినంత వరకు ఇలా మనం అప్ సైడ్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ట్రెండ్ ర్యాలీని మనం ట్రెండ్ని ఫాలో అవ్వడానికి. సో ఇప్పుడు ఇక్కడ చాక్ జరగాలంటే ఏమైంది, ఇన్సైడ్ క్యాండిల్ ఉంది కదా, లాస్ట్ క్యాండిల్ విచ్ ఇస్ ఫెయిల్డ్ టు బ్రేక్ ద ప్రీవియస్ క్యాండిల్ హై. సో ఇక్కడ ఉంది చాక్. నార్మల్గా మనం ఆల్రెడీ బ్రేకింగ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడికి మూవ్ చేయాల్సిన అవసరం లేదు. మన టార్గెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది లాస్ట్ టార్గెట్ ఎఫ్ఈజీ అనమాట. వెయిట్ చేయాలి మనం కూడా, అందులో ఎంతో కాదు, ఇంకా రిస్క్ తగ్గించే పెట్టాం ఈసారి. అర్థమైందా, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి ఎందులో మంచిగా ఉంటే ఆపర్చునిటీ చేసుకోవడమే, అంతకుమించి ఏం లేదు. సిల్వర్ బుల్లెట్ అయింది మనకి, మార్నింగ్ నుంచి ట్రెండ్ లైన్ జనరేషన్ జరిగింది కదా జీసీలో. ఇంకోటి ఏంటి, సిల్వర్ బుల్లెట్. ఇది సిల్వర్ బుల్లెట్ అని వస్తుంది, సిల్వర్ గురించి మాట్లాడితేనే సిల్వర్ బుల్లెట్ అని వస్తుంది. సిల్వర్ కన్ఫర్మేషన్ అనమాట. సిల్వర్తో ఎస్ఎంటీ అయింది, అది కన్ఫర్మేషన్. ఇప్పుడు దాకా నేను ఆగింది ఏం చేసినావు, చక్కగా చెప్తా కదా. సో పార్షియల్స్ తీసుకోవచ్చు మళ్ళీ మనం ఇక్కడ ఒక 2 క్వాంటిటీ మనం కింద బై చేసినాం కాబట్టి సెల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అర్థమైందా. సో ఈ బ్లూ లైన్ దగ్గర మనం సెల్ లిమిట్ పెట్టాం. అవును బ్రో, ఇది నార్మల్గా మనకు చూపించి నీట్గా చేద్దామని 0 to పేఅవుట్ వరకు నీట్గా రికార్డ్ చేస్తున్నాం ఇది సెషన్. సో అలా రికార్డ్ చేసి ప్రాపర్గా 30 days ఛాలెంజ్ లాగా నీట్గా చేసుకుని ట్రై చేస్తున్నాం అంతే. దాని గురించి ప్రతి ట్రేడర్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. తర్వాత ఎడిట్ చేయాలి బ్రో, టైం ఉండట్లేదు, అందుకే నేను రాగా అప్లోడ్ చేసేస్తున్నా రికార్డ్ చేసి ఎక్కువ. సో ఈ ట్రేడ్ లాజిక్ ఏంటంటే మనం చూస్తే హై టైం ఫ్రేమ్కి రా. సో 4 అవర్స్లో చూస్తే మనకి ఏం జరుగుతుంది. సో డ్రాన్ లిక్విడిటీ పైన ఉంది, ఎఫ్ఈజీ అనేది మనకి డైలీలో చూడ ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఎఫ్ఈజీ అనేది వదిలేసి వెళ్ళిపోయింది కిందకి మార్కెట్ అనేది. సో అది ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేయడానికి మనకి డైరెక్ట్గా రాలేదు కదా, గోల్డ్ ఆల్రెడీ మనకి హైయర్ టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ జరిగింది కాబట్టి ఏం జరిగింది, చాలా కన్సల్టేట్ అయింది. కన్సల్టేట్ అవుతుందంటే ఏంటి, మనకి లిక్విడిటీ అనేది జనరేట్ చేసుకుంటుంది. అది బోత్ సైడ్స్, అప్ సైడ్ వెళ్ళాలన్నా డౌన్ సైడ్ రావాలన్నా ముందు దానికి ఏం రావాలి, లిక్విడిటీ జనరేషన్ జరగాలి బోత్ సైడ్స్. అర్థమవుతుందా. సో ఇక్కడ ఏమైంది, ట్రెండ్ లైన్ జనరేషన్ జరిగింది. 15 minutesలో చూడు నీట్గా కనిపిస్తాయి. ఈ ఇండికేటర్స్ నార్మల్గా నేను ఎక్కువగా వాడను, నేను చాలా నీట్గా పెట్టుకుంటా చార్ట్. సో ఆల్రెడీ మనకి ఒకటి 2 ఎగ్జిట్ అయిపోయినాయి అనమాట. అర్థమైంది, పార్షియల్ బుకింగ్ కూడా జరిగిపోయింది. ముందు ఈ ట్రేడ్ ఎగ్జిట్ అయ్యాక నీట్గా చెప్తాలే లాజిక్, ఓకేనా. సో ఇప్పుడు సెల్ స్టాప్ ఏమైంది, ఇంకా 2 ఉన్నాయి కదా మనకి. సో 2 అవుతాయి అనమాట. ఈ రెండింటిని ఏం చేయొచ్చు, చాక్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అది ఎలా అంటే, చాక్ ఎక్కడే జరిగేది, ఇప్పుడు లో బ్రేక్ అయిందంటే చాక్ జరిగినట్టు. మనకు ఇప్పుడు పోయేది ఏం లేదు, ఆల్రెడీ మనం ప్రాఫిట్లో ఉన్నాము, ట్రెండ్ని హోల్డ్ చేస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. చాక్ జరిగితే నెగిటివ్ ఆపోజిట్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది, మనం అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. లేదు మంచిగానే టార్గెట్ హిట్ అయిపోతే ఆల్రెడీ మనకి ఎంత 1:4 1:5 వస్తుంది కదా, క్లోజ్ చేసుకోవడమే. సో అలా. కానీ ట్రెండ్ రైడ్ చేస్తే మనకి ఏమవుద్దంటే మనకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. నువ్వు హోల్డ్ చేస్తే, ఇలా చాక్ పెట్టి వదిలేస్తే నువ్వు 1:5 తీసినా కానీ నీకు అంత కాన్ఫిడెన్స్ రాదు. ఒకవేళ నువ్వు పాజిటివ్ సైడ్ ఉండి ట్రెండ్ సైడ్ ఉంటే 1:6 1:8 1:10 వరకు కూడా వెళ్ళొచ్చు. అర్థమవుతుందా. సో అలా హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అలా పెద్ద ఆర్ తీయడం అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇలా హోల్డ్ చేస్తే మనం ట్రెండ్ సైడ్ ఉన్నప్పుడు ఇంత పాసిబిలిటీ ఉంది. సో మనకి చివరి వరకు టార్గెట్ అనేది టాప్ అవుతుంది అనేది క్లారిటీ వస్తుంది. ఓకేనా, అర్థమైందా. అట్లీస్ట్ ఒక 2 లాట్స్ ఉన్నాయి కదా, ఒక లాట్ బుక్ చేసేసి ఒకటి వదిలేసినా సరే బ్రేక్ ఈవెన్ పెట్టి పోయేదేమో ఉండదు. మనం జస్ట్
లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం అనేది మనకు తెలుస్తుంది. సో మార్కెట్లో ఎప్పుడు విన్ అవుతామంటే లాసెస్ అనేది కామన్, లాసెస్ని తక్కువ పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో అలాగే విన్నర్స్ని రైడ్ చేయగలగాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రైడ్ చేస్తున్నాం, అది కూడా మన సేఫ్ సైడ్ ఉన్నాం అలా. సో ఇప్పుడు 15 సెకండ్స్లో చాక్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ అవుతుంది, ఎర్లీగా అవుతుంది కాబట్టి మనం 30 సెకండ్స్ 1 మినిట్ చాక్ పెట్టుకోవచ్చు. ఇది 30 సెకండ్స్ చాక్ మనం పెట్టుకున్నది ప్రజెంట్. చాక్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి లాస్ట్ క్యాండిల్ విచ్ ఈస్ ఫెయిల్డ్ టు బ్రేక్ ప్రీవియస్ క్యాండిల్ హై, ఇవే కదా అలా. సో ఇక్కడ హై బ్రేక్ అయింది కాబట్టి చాక్, వ్యాలిడ్ చాక్ ఇది అయింది. సో మన టార్గెట్ ఏముంది, ఈ ఎఫ్ఈజీ వరకు ఛాన్స్ ఉంది, ఇది ట్యాప్ అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎఫ్ఈజీ ఉంది కదా, ఫస్ట్ టైం ట్యాప్ అయినప్పుడు కూడా వర్క్ అయితే 25% దగ్గర ఇంటర్నల్ అంటాం మనం, గుర్తుందా. సో నార్మల్గా దాన్ని 50% వరకు వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నా, నాకు తెలుసు. ఎందుకంటే మనకి జనరేషన్ ఎలా జరిగింది, చక్కగా ఇంత ఉంది కదా. సో దీని డెప్త్ ఎంత ఉందో అంత టార్గెట్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ఏముందో ఇది ఉంది కదా డెప్త్, సో ఇంత టార్గెట్ ఖచ్చితంగా వస్తుంది. అర్థమైందా, ఇక్కడ బ్రేక్ అయింది కదా. సో ఆ 50% వరకే ఉంది చూడు, ఎగ్జాక్ట్గా 2 అలైన్ అవుతున్నాయా. సో అది ఛాన్స్. మళ్ళీ ఆ 50% నుంచి మనం ఆపోజిట్ సైడ్ చూడొచ్చు. సో నేనైతే ఎఫ్ఈజీ టాప్ అవుతుంది కదా, ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నా. ఏమన్నావు ధీరజ్, చూద్దామా, హోల్డ్ చేద్దామా, ఎగ్జిట్ అవుదాం. స్టాక్ వరకు తీసుకెళ్తాను అయితే, ఓకేనా, సేఫ్ సైడ్, పోయేదేం లేదు, టాప్ అయింది ఆల్రెడీ. చూడు మంచిగా వస్తుంది చూస్తావా. ఈ కన్సల్టేషన్ అంతా మనకు కన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్ హోల్డ్ అవుతుందో చూడు, ఇక్కడ ఎంత హోల్డ్ అయింది, ఇదంతా ఎందుకు ట్రెండ్ లైన్ క్రియేట్ చేస్తుంది కదా. అది ఎలా అంటే ఫ్యూయల్ అనమాట, బోత్ సైడ్స్ వర్క్ అవుతుంది మనకి ఫ్యూయల్. మనం లిక్విడిటీ డౌన్ సైడ్ చూస్తాం కదా నార్మల్గా. సో ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, అప్ సైడ్ వస్తుంది అనుకుంటాం కదా. సో ఈ ఫ్యూయల్ అంతా ఏంటి, ఇదంతా బై సైడ్ లిక్విడిటీ అక్కడ యాడ్ అవుతూ ఉంటారు బయర్స్. నువ్వు పాజిటివ్ సైడ్ చూస్తే లిక్విడిటీని, సో అదే మనకి పైకి రావడానికి జనరేట్ చేస్తుంది అనమాట బై సైడ్ లిక్విడిటీ. క్లారిటీ వచ్చిందా అలా. చూడు నీట్గా ఎఫ్ఈజీలో 50% వరకు ఉంది. సో మనం టార్గెట్ ఫిక్స్ చేయలేదు బ్రో, అక్కడ పెడుతున్నా, నాకు టార్గెట్ పెట్టలేదు, ఇందాక 2 పెట్టి వదిలేసాం. సో బై చేసాం కాబట్టి సెల్ లిమిట్ పైన పెట్టుకున్నా. సో దగ్గరలో పెట్టా 50%కి. ఆ బ్లూ లైన్ అయినా 50, మళ్ళీ చెక్ చేద్దాం. నాకు బ్లాక్ లైన్ 5 ఉంది, ఇక్కడ ఉంది. కాకపోతే స్టాండర్డ్ డీవియేషన్లో 5 పాయింట్ అనేది మనకి మ్యాక్సిమం టార్గెట్ అవుతుంది. అర్థమైందా. సో అది సింపుల్గా మొత్తం రిమూవ్ చేద్దాం, నీట్గా ఉంటుంది చార్ట్. ఇది కూడా తీసేద్దాం ఇక్కడ. ఇప్పుడు నీట్గా చూడు, అన్నీ తీసి పడేసిన, ఇదిగో చూడు ఇక్కడ ఉందిరా నీట్గా 4 అవర్స్లో. కాకపోతే డైలీ ఎఫ్ఈజీ చూసుకుంటే ఆల్రెడీ ఇది వచ్చేస్తుంది 50%కి. ఇక్కడే పెట్టా. ఒక్క నిమిషం, నువ్వు కన్ఫ్యూజ్ చేయనండి, ఏది ఇది అంటున్నావా. ఒక్క నిమిషం, అవును మార్క్ చేసా, ఇది ఎఫ్ఈజీ మార్క్ చేసుకున్నాం మామ. దీని పక్కన ఇది అంటున్నావా, ఓకే. తీసుకుందిరా లిక్విడిటీ, బ్రేకర్ అవుతుంది. అవును క్యాండిల్ తీసుకోవచ్చురా. 4 అవర్స్లో మనం మొత్తం తీసుకోవచ్చు, అర్థమైందా. లోయర్ టైం ఫ్రేమ్లో విక్ అవుతుంది నువ్వు అన్నట్టు, అక్కడే ఉంది ఎఫ్ఈజీ సింపుల్గా. టైం ఎంత అయింది, టైం చూడు 9 అవుతుంది. కింద నుంచి చాక్ వరకు, పైనుంచి ఎఫ్ఈజీ వరకు మనం 2 సైడ్లు మనం దాన్ని దగ్గరికి తీసుకొస్తున్నాం అనమాట, క్లోజ్ చేసుకోవడానికి మోడల్. అరే మామ, సిఎఫ్డి తీసుకుంటే ఇదే బెనిఫిట్ తెలుసా, చక్కగా బ్రేక్ ఇన్ పెట్టుకుని హోల్డ్ చేసి వదిలేయచ్చు చివరి వరకు. అది కొంచెం బుల్ బ్యాక్ వచ్చి నైట్ పోయినా కానీ నైట్ అంతా హోల్డ్ చేయొచ్చు. ఫ్యూచర్స్కి సిఎఫ్డికి ఉన్న డిఫరెన్స్ అది. బ్రేక్ ఈవెన్ పెట్టి వదిలేస్తావు అయితే, బ్రేక్ ఈవెన్ అది, లేకపోతే ఎఫ్ఈజీ మిడ్ పాయింట్ వరకు పెట్టేసి పడుకోవచ్చు. చూడాల్సిన అవసరం లేదు, మనం ఇప్పుడు చూస్తున్నాం చూడు, ఎందుకని మన ఫ్యూచర్స్ కదా.
అట్లా. అరే ఎన్పి చాట్ ఓపెన్ చేయని ఎన్పి చాట్ ఓపెన్ చేయని నా ఫోన్లో ఓపెన్ అయితే నెట్ వస్తలేదు. అరే ఈ చూడు వెనక్కి ఆడుకుంది, నాకు నచ్చలేదు వెనక్కి ప్రైజ్ యాక్షన్ ఈరోజు. అసలు అక్కడ జనరేషన్ లేదు, బొంగు లేదు, ఎఫ్ఈజీ బొంగులాగా ఇక్కడ వరకు కూడా రీటెస్ట్ 50% కూడా రీటెస్ట్ అవ్వలేదు చూడు. 50% రీటెస్ట్ కూడా అవ్వలేదు. మ్మ్. చూడు ఈ- ఈ- అదే కదా, ఇది ఆల్రెడీ ఇక్కడ చూడు క్లోజ్ అయినట్టు చూపిస్తుంది లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే నీకు కన్ఫర్మేషన్. మ్యానిపులేషన్ ఎక్కువ జరుగుతుంది ఎన్క్యూలో, మ్యానిపులేషన్ ఎక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్గా మనకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనుకున్నావు, 10:30కి వస్తుంది చూసుకోము, అప్పుడు దాకా ఏం రాదు లంచ్లో. ఆడుకుంటాడు వాడు. సరే మనం చాక్ అయితే ఎగ్జిట్ అయిపోద్ది ఇది. ఏ చాక్ చూస్తున్నాం మనం, 30 సెకండ్స్లో. సో ఈ క్యాండిల్ ఉంది కదా, ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు. సో మనకి నియరెస్ట్లో ఇదే కదా, సో అక్కడ పెట్టుకున్నాం. అర్థమైందా? చాక్ జరిగితేనే ఎగ్జిట్ అవుతుంది. డన్. ఇప్పుడు ట్రేడ్ లాజిక్ చూద్దాం నీట్గా, మొత్తం క్లోజ్ చేసి పడేసి. సో ఇలా క్లోజ్ చేసుకోవాలి బ్రో, ఎప్పటికప్పుడు చూసుకుని ఏమన్నా మిగిలిపోతే, సెల్ లిమిట్ మిగిలిపోయింది చూసావా, ఎందుకని మనం లిమిట్ ఆర్డర్స్ తీసుకోవట్లే, నేను మార్కెట్ ఆర్డర్స్ కదా తీసుకునేవి. సో లిమిట్ ఆర్డర్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం క్లోజ్ అయిపోతాయి ఆర్డర్స్ అన్నీ. అర్థమైందా? సో మార్కెట్ ఆర్డర్ కొట్టినప్పుడు మనం చూసుకుని మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి, అదొకటి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే డైలీలో మొత్తం రిమూవ్ చేద్దాం మళ్ళీ సరదాగా. ఓకే, డైలీలో ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ ఎందుకు నేను గ్రే అండ్ వైట్ పెట్టానంటే ధీరజ్ నువ్వు అడుగుతుంటావు కదా నీట్గా లేదు కనిపించట్లేదని. యాక్చువల్గా మనకి ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫోమో తగ్గిపోద్ది అనమాట. ఆ క్యాండిల్స్ అనేవి మనకి బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు నీకు అంత ఇంట్రెస్ట్ రాదు, నువ్వు చక్కగా వెయిట్ చేస్తావు అనమాట నీ మోడల్ వచ్చే వరకు, జరిగే వరకు. తర్వాత అర్థమవుతుంది మెల్లిగా మీకు ఆ సైకాలజీ అనేది ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుంది ఇలా పెట్టుకోవడం వల్ల. ఫోమో అనేది మనకు అంతగా రాదు, మనం అదే గ్రీన్ బ్లాక్ రెడ్ గ్రీన్ చూసినప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఆ ఫోమో వచ్చేస్తూ ఉంటుంది గ్రీన్ క్యాండిల్ కనిపిస్తే కళ్ళకి. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత బ్లాక్ అండ్ వైట్లో ఉంటే నీకు ఎంత చిరాకు వస్తుంది చార్ట్ చూడడానికి, అంత ఇంట్రెస్ట్ లేదు నీకు వెంట వెంటనే తీసుకోవడానికి, ఫోమో లేదు కదా. అర్థమైందా? ప్రాక్టికల్గా ఇప్పుడు నేను బ్లూ పెట్టినా కానీ కొంచెం కామ్నెస్ వస్తుంది, బ్లూ అంటేనే సముద్రం కదా దానికి మీనింగ్. ఇంతకుముందు బ్లూ పెడితే ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టాను చూడు. సో ఇప్పుడు డైలీలో ఏముంది నీట్గా మనకి ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ మిగిలిపోయింది మార్కెట్ తీసుకోవడానికి. సో ఇక్కడ ఒక గ్యాప్ మిగిలిపోయింది. సో ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది చూడు. ప్రీవియస్గా మనకి 4 అవర్స్లో అయితే చాలా నీట్గా ఉంటుంది ప్రైస్ యాక్షన్. 4 అవర్స్లో చూస్తే మనం పెట్టాం కదా. సో ఇక్కడ చూసావా, ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది చూడు, ఐఎఫ్ఈజీ అయింది కదా. సో అక్కడ హోల్డ్ అయింది మార్కెట్, హోల్డ్ అయింది అక్కడ ఏమైంది, అసెండింగ్ ట్రయాంగిల్ తెలుసుగా మీకు ప్యాటర్న్స్ నార్మల్గా. సో ఇక్కడ ఏమైంది, లో రెసిస్టెన్స్ లిక్విడిటీ తీసుకుని హై రెసిస్టెన్స్ లిక్విడిటీ అయింది. అరే ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదు, ప్రీవియస్గా దోలు తీరింది రికార్డ్ అవ్వలేదు. సో అవుతుందిలే కన్ఫర్మేషన్ మళ్ళీ ఎందుకు, ఎంత చేసి నిన్న చేసిన దానికి వాయిస్ రికార్డ్ అవ్వలేదు బ్రో తరుణ్. మళ్ళీ రికార్డ్ చేసాను నేను, మనోడు ధీరజ్ కూర్చొని అది అప్లోడ్ చేసాం మళ్ళీ ఒక 10 minutes వీడియో చూసుంటావు నువ్వు యూట్యూబ్లో. సో చూడు ఎఫ్ఈజీ ట్యాప్ అయింది, ఎందుకంటే ఇంటర్నల్ కూడా వర్క్ అవుతుంది కదా, ఆర్డర్స్ ఉంటాయి కదా. మనం హోల్డ్ చేస్తే 50% వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా. ఓకేనా? చాక్ అనేది ఏంటి, చక్కగా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ట్రెండ్ ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు. మనకు చాక్ అయిపోయింది కాబట్టి చాలు, దట్స్ ఇట్. మనం అరౌండ్ మనం 1:4 ఎంత తీసినట్టు ఇప్పుడు వెళ్ళి చూస్తే. ఓకేనా? సో నీకు ఈ ఎంట్రీ అర్థం అవ్వాలంటే ఇది అర్థమైంది కదా, డ్రా ఆన్ లిక్విడిటీ ఎక్కడ ఉందో హైయర్ టైం ఫ్రేమ్లో క్లియర్ ఉంది. డ్రా ఆన్ లిక్విడిటీ నీట్గా మనకి పైన ఇంబ్యాలెన్స్ వదిలేసింది మార్కెట్ ఇప్పుడు. సో ఇప్పుడు మనం 4 అవర్స్లో కింద ఇది చూసుకున్నాం. సో ఇది మనకి బ్రేక్ అయ్యి నెరేటివ్ ఎలా ఉందని చూస్తున్నాం. నెరేటివ్ ఎలా ఉంది, ఇక్కడ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ బిల్డ్ చేసి హై రెసిస్టెన్స్ లిక్విడిటీ తీసుకుని ఇది ప్రొటెక్టెడ్ లో అయింది ఇది. సో ఇదేని ఇప్పుడు మనకి ప్రొటెక్టెడ్ లో చూడు ఎంత మంచిగా వర్క్ అయిందో. దీని మీనింగ్ ఏంటి, అప్ సైడ్ రావడానికి చూస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే మనకి 50% ఇదే కదా సింపుల్గా. సో ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఎందుకు, ఇక్కడ జనరేట్ చేస్తుంది లిక్విడిటీ నీట్గా. సో జనరేట్ చేసి ఇక్కడ తీసుకుని మనకు వచ్చినప్పుడు ఏమైంది, ఈజీగా మనకి పీడిఆర్ఎస్ అనేవి బ్రేక్ అయిపోతాయి, హై రెసిస్టెన్స్ లిక్విడిటీ కాబట్టి పీడిఆర్ఎస్ బ్రేక్ అవుతున్నాయి. ఇక్కడ ఇదేముంది, ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది మన ఫస్ట్ పీడిఆర్ఏ గ్యాప్ అనేది. సో అక్కడ ఏమైంది, ఫస్ట్ బ్రేక్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఆ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ కింద వర్క్ అయ్యింది. సో ఇప్పుడు ఇది సెకండ్ పీడిఆర్ఏ కదా. సో ఇక్కడ నుంచి కొంచెం రియాక్షన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తర్వాత
మనకు అనవసరం. అబ్జర్వ్ చేస్తాం ఏం జరుగుతుందో. ఈ ఓటీ లెవెల్స్ ఇదే అవుతుంది, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, ఇక్కడ ఇది ఒక సెల్ టు బై విక్ ఉంది కదా, 70% అయింది మార్కెట్కి. సో మనం ఏం ప్లాన్ చేసాం, ఇదంతా కన్సల్టేషన్ ఈరోజు జరిగింది. నీకు ఇక్కడే కనిపిస్తుంది చూడు, ట్రెండ్ లైన్ కనిపిస్తుంది, అసెండింగ్ ట్రయాంగిల్. సో కన్సల్టేషన్ జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాయి. ఇంకో కన్ఫర్మేషన్ ఏంటి, సిల్వర్ చూడు ఎంతవరకు వచ్చేసిందో, ఆల్రెడీ వచ్చేసింది ఓటీ వరకు ఆ లెగ్లో చూడు, హైయర్ టైం ఫ్రేమ్ ఇది. సో సిల్వర్ కన్ఫర్మేషన్తో ఎస్ఎంటీ చూసుకుని మనం ట్రేడ్ అనేది తీసుకున్నాం అనమాట. నువ్వు లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే అంత స్టాప్ ఏముండదు, అంత క్లియర్ ఉండదు మనం చేసింది ఏంటనేది. హైయర్ టైం ఫ్రేమ్లోనే మంచిగా అర్థమవుతుంది మీకు మోడల్ అనేది. లోయర్ టైం ఫ్రేమ్లో ఎగ్జిక్యూషన్ ఉండదు, ప్రిసిజన్. మనం ఎక్కడ 30 సెకండ్స్లో తీసుకుంటున్నాం. నువ్వు చూస్తే బ్రేక్అవుట్ అయ్యే టైంలో తీసుకున్నాం కదా, అంతే సింపుల్గా. సో అలా లోయర్ టైం ఫ్రేమ్ ఎందుకు, ప్రెసిజన్ అనమాట. మనకి చక్కగా ఎంటర్ అయ్యామో, నేను ఎంటర్ అయిన వెంటనే ఏం చూపించాక ఒక ఎఫ్ఈజీ చూపించి అక్కడే కదా అసలు పెట్టుకున్నా లైవ్లో. సో అలా నీట్గా మనం ఒకటి ప్లాన్ చేసుకొని చేయడం. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టైం గురించి చూసావు కదా, 88 అయ్యాక మూవ్ వచ్చింది మనకి టైం, సిల్వర్ బుల్లెట్. అదొకటి సింపుల్గా చెప్తున్నా. ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఈరోజు ఏం జరిగిందంటే, గోల్డ్ ఎక్కువ సో ఇలా జనరేట్ చేసింది లిక్విడిటీ. సో ఇలా వస్తుంది, బ్రేక్అవుట్ చూపిస్తుంది, ఇక్కడ లండన్ హై తీసుకుంది, అర్థమైందా, తీసుకుని మొత్తం ఇందులో ఓటీ లెవెల్ దాకా వచ్చేసింది. సో ఓటీ ట్యాబ్ అయితే మంచి ట్రేడ్ ఒకటి దొరికింది, అది మనం చేయలే, అబ్జర్వ్ చేశాను అంతే. సో తర్వాత మీకు పెట్టా కదా ఇందాక, ఇందులో మన డిస్కార్డ్లోకి వెళ్ళి చూస్తే, మన డిస్కార్డ్లో 1 మినిట్ ఏదో పెట్టా, నువ్వు చూస్తే స్టార్టింగ్ మనకి 50,000లో 120 పాజిటివ్ ఉంది చూత. సో అదొక ట్రేడ్ పడింది గోల్డ్లో చిన్నది, గోల్డ్ అండ్ ఎన్క్యూ హియర్. సో చూస్తే నేను అబ్జర్వ్ చేస్తున్నది ఎప్పటి నుంచో, మార్నింగ్ నుంచి, అందుకే తెలుసు నాకు. సో అది క్రియేట్ అవుతుంది ఫస్ట్ టైం ఇది. సో ఇంటర్నల్, ఇది కూడా ఇంటర్నల్గా ఏమైంది, సేమ్ అదే అసెండింగ్ ట్రయాంగిల్ కనిపిస్తుంది ట్రెండ్ లైన్స్. సో అదే లిక్విడిటీ జనరేషన్. టార్గెట్ ఏమంటుంది, ఏషియా ఉంది కదా, ఏషియా హై, అది ఫస్ట్ టార్గెట్. ఎందుకని ఇది ప్రీ ఓపెన్ కాబట్టి. సో నేను ఏం చేసా, 15 సెకండ్స్ చార్ట్ ఇది, అది బ్రేక్ అయ్యేటప్పుడు మన ఎంట్రీ ఉంది. సో అయిపోయిన తర్వాత రెడ్ లైన్ ఉంది చూసావా, ఆ రెడ్ లైన్ వచ్చేసి ఈ రెడ్ లైన్, అర్థమైందా, అది టార్గెట్ అనమాట. సో అరౌండ్ ఈ టైంలో మనం ఎంటర్ అయ్యాం, పుల్ బ్యాక్లో ఆ విక్ కనిపిస్తుంది కదా, సో ఆ విక్స్లో ఎంటర్ అయ్యామన్నమాట. టైంని బట్టి అది కూడా మోస్ట్లీ చూడు 5:30 అంతా అవుతుంది. 5:30 ఏంటి మనకి ప్రీ మార్కెట్ ఓపెన్, చూడు 5:30 చెప్పానా, ప్రీ మార్కెట్ ఓపెన్. ఇంతకుముందు 4:30 కదా, ఇప్పుడు 5:30. ఇక్కడ ఏమవుతుందంటే జుడా స్వింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో తర్వాత మళ్ళీ కిందకు వచ్చాడు, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాడు అనమాట. సో ఇది జుడా స్వింగ్ అవుతుంది, అది చూపిస్తాను, మళ్ళీ కిందకు వచ్చి పైకి రావడం అట్లా. సో అదే మ్యానిపులేషన్. మార్కెట్ అనేది ఏం జరుగుతుందంటే మ్యానిపులేషన్ జరిగి వెళ్తుంది. ముందు ఒకవేళ నువ్వు మాస్టర్ అవ్వాలనుకుంటే, నెక్స్ట్ మంచి టాపిక్ నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ అనేది ఇలా వెళ్తుంది కదా, సో అది లోయర్ టైం ఫ్రేమ్లో నీకు ఎలా ఉంటుందంటే, నువ్వు ఇక్కడ బై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వింగ్లో 50% దాకా వచ్చి వెళ్తున్నాడు అనుకో, లోయర్ టైం ఫ్రేమ్ నువ్వే అబ్జర్వ్ చేయాలంటే అందరూ బయింగ్ చూస్తారు, అందరికీ తెలుసు మార్కెట్ స్ట్రక్చర్ అనేది, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరికి మార్కెట్ ఇస్తే మనీ. సో ఎవడైతే టైం అండ్ ప్రైస్ జరగాలి, అలాగే ఇక్కడ ఒక మ్యానిపులేషన్ జరగాలి, గుర్తుపెట్టుకో. సో ఈ మ్యానిపులేషన్కే మార్కెట్ అనేది మనీ ఇస్తుంది అనమాట. సో అందరూ ఇక్కడ బై చేస్తారు, 50% వచ్చేసింది లెగ్లో అనుకుని, ఇంటర్నల్ లెగ్ అనుకో, సో ఇక్కడ బై చేస్తారు. కానీ వన్ లాస్ట్ ఇండ్యూస్మెంట్ అర్థమవుతుందా, దానికి వాల్యూ ఉంటుంది. లేదు వెయిట్ చేయి, ప్రాపర్గా బ్రేక్ అయ్యి వస్తుంది అనమాట. ఈ బ్రేక్ ఎప్పుడు జరుగుతుంది, ఆల్రెడీ ఇక్కడ మ్యానిపులేషన్ జరిగితేనే ఇక్కడ బ్రేక్ జరుగుతుంది. రీటెస్ట్లో ఎంటర్ అవు తప్ప ఇక్కడ ఎప్పుడు ఎంటర్ అవ్వకు. రీటెస్ట్లో ఎంటర్ అయితే ఏమైతే నీకు ఎస్ఎల్ తక్కువ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మ్యానిపులేట్ చేసి 50%కి వెళ్ళి రావచ్చు. నువ్వు ఇక్కడ ఎప్పుడు ఎంటర్ అవుతావు, నీకు ఒక ఎస్ఎంటీ జరగాలి. జరిగిందా మనకి సిల్వర్లో, ఎన్క్యూఈఎస్లో జరగాలి. నేను ఇందాక ఫస్ట్ ఎన్క్యూలో ఎందుకు ఎస్ఎల్ లేని, నేను హోప్లో ఉండిపోయాను. ఆల్రెడీ మనకి ఈఎస్లో పాజిటివ్గా ఉంది. సో ఈఎస్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. వైఎంలో కూడా మనకి పీబచ్మైన కన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి నేను ఎంటర్ అయ్యాను. అర్థమైందా, యాజ్ పర్ మై స్ట్రాటజీ, యాజ్ పర్ మై ఏజ్, అది నాకు వ్యాలిడ్ ఎంట్రీసే, అర్థమవుతున్నాయా. సో కానీ ఏమైంది, అగ్రెసివ్గా అయింది. ఫస్ట్ స్టాక్లో ఉన్నా కదా, వెయిట్ చేయి, ఫస్ట్ స్టాక్ ఏం జరుగుతుంది, ఎందుకంటే అది స్ట్రాంగ్గా డౌన్ సైడ్ వచ్చింది కదా మనకి, మూవ్ అనేది ఇలా వచ్చింది కదా డౌన్ సైడ్కి. సో హై ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫస్ట్ స్టాక్ని మ్యానిపులేట్ చేసి మళ్ళీ వెళ్ళడానికి. సో ఫస్ట్ టైం అందరూ తీసుకుంటారు చూస్తారు కదా, సో ప్రొటెక్టెడ్ లో అవుతుంది కదా, ఇది ఫస్ట్ టైం చాక్ చేసింది. దాని కింద లిక్విడిటీ తీసుకుని వెళ్ళింది కొంచెం పైకి, తర్వాత మళ్ళీ కిందకి వచ్చాడు, ఎందుకంటే ఒక ఎఫ్ఈజీ ఉంది కదా, దాన్ని రెస్పెక్ట్ చేసింది. సో అలా అది జరిగిందనమాట. సో నువ్వు ఆపర్చునిటీని వ్యాలిడేట్ చేయాలి, ఏది ఆపర్చునిటీ మంచిగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్లో నేను ఏం చూశాను, సో ఎన్క్యూలో ఆపర్చునిటీ ఉంది, 50% రీబ్యాలెన్స్ చేయొచ్చు, కానీ నాకు వైఎం అప్ సైడ్ ఉంది. సో ఈఎస్ అనేది
ఇంకా అక్కడే ఉంది, సేమ్ ప్రైస్లో ఉంది, కన్ఫర్మేషన్ ఇవ్వలే బై సైడ్ కూడా ప్రాపర్గా. సో అలా చూసుకున్నప్పుడు గోల్డ్ ఏం చేస్తుంది, ఇక్కడే ఉండిపోయింది గోల్డ్, పైకి వెళ్ళలేదు. సిల్వర్ ఏం చేసింది, బ్రేక్ అయిపోయి పైకి అయిపోయింది, ఆల్రెడీ చాలా పైకి వెళ్ళిపోయింది. అది ఓటీ దగ్గర ఉంది, 50% దగ్గర మన ఎఫ్ఈసీ ఉంది, అది ఓటీ దగ్గర ఉంది. సో అవి కన్ఫర్మేషన్ చూసుకుని మనం కరెక్ట్గా ఫస్ట్ బ్రేక్అవుట్ రీటెస్ట్లో ఎంటర్ అయిపోయాం లోయర్ టైం ఫ్రేమ్లో. అది ఎఫ్ఈజీ దాకా వచ్చింది, మనం ఆ దగ్గరలో ఎగ్జిట్ అయిపోయాం. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం ఎంటర్ అయింది 4 క్వాంటిటీ, అసలు మనకి అరౌండ్ 120 150 పెట్టాం గోల్డ్లో. సో మనం ఆల్రెడీ మనం డౌన్లో ఉన్నాం ఒక 350 400 ఎంతో. ఇప్పుడు మళ్ళీ అప్ 300 అయ్యింది, అర్థమైందా? సో అక్కడ మనం ఏం చేసాం, 1:6 బుక్ చేసాం అరౌండ్, లోయర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ కాబట్టి. సో ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటంటే నార్మల్గా 30 డేస్ ఛాలెంజ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన దాంట్లో రిస్క్ మేనేజ్మెంట్ వీడియో చూసావు కదా, ఇప్పుడు మనం చేసే అకౌంట్ సైజ్ ఎంత. సో సైజ్ ఎప్పుడు అకౌంట్ సైజ్ చూసుకోకూడదు, ఎస్ఎల్ సైజ్ చూసుకో. మనకాడ ఇచ్చేది ఏంటి ఒరిజినల్గా 2K, ఇదే మనకాడ ఇస్తున్నాడు. నేను డేకి 400 అనుకుంటున్నా, ఇది అసలు రికమెండెడ్ కాదు. ఎవరైతే నార్మల్గా ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారో ఎవరైనా సరే రికమెండెడ్ కాదు. 400 ఎంత, 20% అది మన క్యాపిటల్లో. మన క్యాపిటల్ ఏది, ఇది మన క్యాపిటల్, ఇది కాదు, ఇది కాదు, ఇదే మన క్యాపిటల్, ఓకేనా? సో 20% నేను రిస్క్ చేస్తున్నానంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నో ఉన్నాయి నాకు, 5 డేస్ ఎస్ఎల్ అయితే పోయినట్టే. ఇది నెంబర్ ఆఫ్ డేస్ అనుకో, 5 డేస్ ఎస్ఎల్ అయితే 100% అయిపోద్ది, ఫెయిల్ అయినట్టే నేను, అర్థమవుతుందా? కానీ నాకు ఎడ్జ్ ఉంది, నేను 5 డేస్ ఎస్ఎల్ ఉండదని చెప్పేసి నేను తీసుకుంటున్నా. 400 కూడా నేను ఒక ట్రేడ్లో పెట్టట్లే. ఇందాక ఏం చేశాను, 100 పెట్టాను ఫస్ట్, తర్వాత 150 పెట్టాను, తర్వాత మళ్ళీ 100 120 పెట్టుకున్నా. సో అలా చేస్తున్నాం, అర్థమవుతుందా? ఎందుకు, ఆపర్చునిటీ ఉంటేనే ఎంటర్ అవుతున్నాం. సో అలా. సో ఇది మనం ఏం చేసుకోవచ్చు, ఒకవేళ నీకు ఆల్రెడీ మంచి ఎడ్జ్ ఉంది, బ్యాక్ టెస్ట్ చేసావు, 1 ఇయర్ డేటా ఉంది, సో అన్నప్పుడు 300 పెడతావు. 300 పెడితే ఏమైంది, ఒక అరౌండ్ ఎంత అవుతుంది, 15% ఎంత అవుతుంది కదా. నీకు 7 డేస్ అనేది ఉంటుంది, నీకు 7 డేస్ ఎస్ఎల్ అవుతుంది అనుకుంటే అలా చేయొచ్చు. సో ఇంకా కొంచెం కన్సర్వేటివ్గా వెళ్ళాలంటే 200 అంటే ఎంత, 10%, అంతే కదా అకౌంట్ సైజ్ మీద. సో 10% తీసుకుంటే నీకు ఎన్ని రోజులు, 10 డేస్ ఉంటాయి, అర్థమవుతుందా? సో నీ ఎక్స్పీరియన్స్ని బట్టి, నీ ఎడ్జ్ని బట్టి, సో ఇది డిసైడ్ చేసుకుంటావు, సో ఏది తీసుకుంటున్నావు నువ్వు అనేది, ఓకేనా? సో ఇది ఎప్పటి వరకు, ఛాలెంజ్ రియల్ అయ్యే వరకు. ఎందుకని మనకి ఎందుకు ఎంత రిస్క్ చేయాల్సి వస్తుందంటే, సో ఛాలెంజ్ అనేది మనం 30 డేస్లో క్లియర్ చేయాలి కాబట్టి, ఓకేనా? సో అది నువ్వు 200 పెట్టి కూడా చేయొచ్చు, నీకు ఎడ్జ్ ఉండి నువ్వు ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి డిసిప్లైన్గా ఎస్ఎల్ అయిన రోజు ఆగితే దీంతో కూడా చేయొచ్చు మనం 10%తో కూడా. ఎందుకు చేయొచ్చు అంటే మనం ఇక్కడ అటెంప్ట్ చేసేది ఏంటి, 1:5 1:3 కదా. సో మన రిస్క్ మేనేజ్మెంట్ వీడియోలో చెప్తాను క్లియర్గా. మనం ఎప్పుడైతే 1:5 అటెంప్ట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 10 ట్రేడ్స్ చేసాం బ్రో మనం, ఇప్పుడు 1:5 కదా మన గోల్డ్లో తీసింది, ఎందుకని లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం కాబట్టి మనం చేసిందే చెప్తున్నాం, ఓకేనా? సో 1:5 చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే 10 ట్రేడ్స్ చేసాం మనం, ఓకేనా? మన విన్ రేట్ అనేది 50% అనుకో, ఎక్కువ కూడా వేసుకోవట్లే. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు డేటా చూడాలి. సో నువ్వు ప్రీ మార్కెట్లో వ్యాలిడేట్ చేసి 50% విన్ అవుతున్నా లేదని చూసుకో తర్వాత, ఓకేనా? 50% విన్ రేట్ ఉన్నప్పుడు 10 ట్రేడ్స్ చేస్తే ఏమైతే 5 ఎస్ఎల్ అయినాయి అనుకుందాం, 5 విన్ అయినాయి అనుకుందాం. 5 ఎస్ఎల్ అయినాయి అంటే -5 పోయింది నీకు పర్సంటేజ్ అనమాట. సో 5 విన్ అయినాయి అంటే ఎంత, 25 వచ్చినట్టు, నెట్ ఎంత 20% వచ్చినట్టు, అర్థమైందా? సో ఈ లాజిక్. మనం ఇక్కడ 1% అంటే ఎంత తీసుకున్నాం, నార్మల్గా ఇది 1% కేసాం ఇదంతా. సో ఇక్కడ మనం ఎంత పెడుతున్నాం, 1% అంటే 10% పెట్టేస్తున్నాం, అర్థమైందా? 10% పెట్టేస్తున్నాం. 10 × 20 వేసుకుంటే 200% రిటర్న్ తీయొచ్చు అనమాట. 200% రిటర్న్ అంటే 2000 4000 చేయొచ్చు నువ్వు 10% రిస్క్ పెట్టుకుని 1:5 దగ్గర ఆగిపోతే. కానీ ప్రజెంట్ నేను ఏం చేస్తున్నా, 1:3కే ఆగిపోతున్నా ఎక్కువ. నా టార్గెట్ అనేది డైలీ ఒక 300 400 ఎస్ఎల్ పెట్టుకుంటే టార్గెట్ ఎంత పెడుతున్నా, 1000 పెట్టుకుంటున్నా. అంటే 1:3 అటెంప్ట్ చేస్తున్నాను నేను, 1:5 కాదు, అర్థమవుతుందా? సో అందుకని మనం ఎక్కువ రిస్క్ చేయాల్సి వస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఛాలెంజ్ అనేది మనము తక్కువ అమౌంట్కి మనకి 2000 వరకు ఎస్ఎల్ ఇస్తున్నాడు కాబట్టి అగ్రెసివ్గానే చేయాలి, అర్థమైందా? సో నీకు 1 మంత్ అంతా కష్టపడి చేస్తావు, నువ్వు ఎడ్జ్ అనేది బ్యాక్ టెస్ట్ చేసి నేర్చుకో. కానీ ఛాలెంజ్ అనేది ఎలా చేస్తేనే బెస్ట్ నీకు, ఎందుకంటే నీకు అవి ఛాలెంజ్ క్లియర్ అవుతుంది తప్ప నీకు ఏ వాల్యూ ఉండదు. నీ ఆపర్చునిటీస్ అన్నీ ఇందులో పడిపోతాయి నువ్వు అగ్రెసివ్గా చేయలేకపోతే. అగ్రెసివ్గా చేయాలంటే ముందు నీకు ఎడ్జ్ ఉండాలి, నువ్వు బ్యాక్ టెస్ట్ చేసుకుని రావాలి. సో అది అయిన తర్వాతే నువ్వు ఎట్లా చేస్తేనే బెస్ట్. అదే నువ్వు 10% 5% చేసుకున్నావు అనుకో, ఈ 30 డేస్ అనేది మనకి క్యాలెండర్ డేస్, ట్రేడింగ్ డేస్ తీసుకుంటే నీకు 20 డేసే. ఏ ఫండెడ్ అకౌంట్, ఏ ప్రాప్ ఫామ్ నీకు బెనిఫిట్ చేయాలని క్రియేట్ చేసుకోడు, వాడి బెనిఫిట్ కోసమే క్రియేట్ చేసుకుంటాడు. సో నువ్వు 20 డేస్లో ఖచ్చితంగా నువ్వు రియల్ చేసుకోవాలి. అందులో మళ్ళీ మండేస్ ఉంటాయి, బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి, చాపీ డేస్ ఉంటాయి.
నీ మంచి ఆపర్చునిటీస్ అనేవి రావు, వెయిట్ చేయాలి ఆపర్చునిటీస్ కోసం. సో అందుకు మనం కొంచెం రిస్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇది ఎప్పటి వరకు రియల్ అయ్యే వరకు ఇలా చేస్తాం బ్రో. రియల్ అయితే ఇంతే, నువ్వు ఎంత తక్కువ చేస్తే అంత మంచిదన్నమాట. ఓకేనా? నీకు కొంచెం ఎడ్జ్ ఉంటే 200కి వెళ్తావు, లేదనుకుంటే 150 200. అక్కడ నీకు ప్రెజర్ ఏమి ఉండదు, ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు పేఅవుట్ ఏంటి 5 విన్నింగ్ డేస్ తీయాలి, బఫర్ తీయాలి. బఫర్ అంటే ఎంత 2000, వాడు ఇచ్చిన క్యాపిటల్ తీయాలి అంతే. దాన్ని 1 మంత్ టార్గెట్ పెట్టుకో, లేకపోతే 2 మంత్స్ పెట్టుకో, చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఛాలెంజ్ ఒకటే, మనం ఇలా కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేసి ఆపర్చునిటీ కోసం, మంచి ఆపర్చునిటీలో రిస్క్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక గోల్డ్ ట్రేడ్లో నేను 50 పెట్టుంటే 1:6 పోయింది, నాకు ఎంత 300 వచ్చేది, లాస్ట్ రికవర్ అయ్యేది. మంచి ఆపర్చునిటీలో మనం రిస్క్ చేయాల్సిందే. అట్లా మన డైలీ రిస్క్లో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం A++కి ఏకి డిఫరెన్స్ చెప్తున్నా, A+కి A++కి. సో A+ ట్రేడ్ అంటే ఏంటి, మనం వెయిట్ చేస్తున్నాం సిల్వర్ బుల్లెట్ టైం కోసం. 8:30 అయ్యింది. ఓకేనా? సిల్వర్ బుల్లెట్ టైం ఇక్కడ అయింది. ఓకేనా? ఇదంతా లిక్విడిటీ జనరేట్ చేసింది, మనకి ఇక్కడ ఆల్రెడీ హైయర్ టైం ఫ్రేమ్లో టార్గెట్ ఉంది. కానీ ఇది ఏ సెటప్ అవుతుంది, ఎందుకు, మనకి ఎస్ఎంటీ జరగలేదు. అదే మనకి ఎస్ఎంటీ కూడా జరిగింది ఈరోజు, అందుకు ఇది A++ అయింది. అర్థమైందా? అలా నువ్వు ఏకి A++కి సేమ్ రిస్క్ చేస్తే ఎప్పటికీ నీ విన్నర్స్ మీద ఎక్కువ తీసుకోలేవు. ట్రేడర్ అనేవాడు ఎప్పుడు విన్ అవుతాడు, లూజర్స్ అనేది తక్కువ ఉండాలి, విన్నర్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్క్యూ ట్రేడ్లో మనం ఎంత పెట్టాం, 150 100 అలా పెట్టాం. సో అలా ఫస్ట్ 100 పెట్టాంగా, A+ కాబట్టి నీట్గా. ఎందుకని అందులో కూడా మనకి ఎస్ఎంటీ అనిపించింది కాబట్టి, టీఎస్లో టు బీ ఫ్రాంక్ 100 పెట్టాం, తర్వాత 150 పెట్టాం మంచిగా అనిపించి. ఇక్కడ కూడా 150 120 పెట్టాం అరౌండ్ గోల్డ్లో, ఎందుకని ఆల్రెడీ మనం కొంచెం డ్రాడౌన్లో ఉన్నాం కాబట్టి కొంచెం తగ్గించుకున్నాం. అర్థమైందా? అదే మంచిగా వెయిట్ చేసిండి, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటే ఇందులోనే ఫస్ట్ ట్రేడ్ పడేది, అయిపోయేది. ఒక 500 ప్రాఫిట్లో బుక్ చేసేవాళ్ళం ఈరోజు. ఓకేనా? నథింగ్ లైక్ దట్, మనకి ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? మనం ఎంతవరకు డిసిప్లిన్గా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది అనేది మనం ఎప్పుడు అదేదో అవుట్కమ్ చూసేయాలి, రియల్ చేసేయాలని కాదు. మన ఆపర్చునిటీని మనం గ్రాప్ చేసుకోగలిగామా, మన ఆపర్చునిటీలో మనం నీట్గా పెట్టుకోగలిగామా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు 10% రిస్క్ అనుకుంటే, ఓవరాల్గా మ్యాక్స్ రిస్క్ 10% అనుకున్నాం అనుకో, అర్థమైందా? సో దాన్ని నువ్వు డివైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 300 అనుకో బ్రో, నువ్వు ఎట్లా డివైడ్ చేసుకోవచ్చు, 2 ట్రేడ్లు అనుకుంటావు, 150 150 అనుకోవచ్చు, లేదా 3 ట్రేడ్లు అనుకో, 100 100 100. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రేడ్ ఎస్ఎల్ అయింది, 100 మైనస్ అయిపోయావు. సెకండ్ ట్రేడ్ A++ అయింది, నువ్వు 100 పెడతావా 200 పెడతావా? సో నీ పెట్టాలి, A++ అయినప్పుడు పెట్టినప్పుడే నీకు ఎడ్జ్ వస్తుంది. నీ ఎడ్జ్ ఏంటో తెలుస్తుంది, నీ హై ప్రాబిలిటీ ట్రేడ్స్ ఏంటి, లో ప్రాబిలిటీ ట్రేడ్స్ అనేది వేరియేషన్ తెలుస్తుంది. ఓకేనా? సో ఇది ఎవరికి, అడ్వాన్స్డ్ ఆల్రెడీ నాలెడ్జ్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇలా వెళ్తారు డైనమిక్గా. లేదు స్టార్టింగ్లో అనుకో, స్టార్టింగ్కి వెళ్ళడమే బెస్ట్. ప్రతి ట్రేడ్కి 100 పెట్టు, ఎందుకని నీకు వేరియేషన్ అర్థం కాదు, అంత క్లియర్గా అర్థం కాదు హై ప్రాబిలిటీ A++కి ఏకి. అప్పుడు ప్రతి ట్రేడ్ 100 పెట్టుకో, 3 ఛాన్సెస్ ఉంటాయి నీకు. సో నువ్వేం చేయాలంటే, ఇంకొకటి ఒక అసెట్ని మాస్టర్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్క్యూ అనుకున్నావు అనుకో, ఎన్క్యూ ఒకటే చేయి, దాన్ని నీకు ఎసెన్స్ నీకు అర్థమైపోద్ది. లేదు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ప్రజెంట్ అసెట్ని కాదు టైంని మాస్టర్ చేస్తున్నా. టైం ఏంటి, సెషన్ అనమాట, న్యూయార్క్ AM సెషన్ మాస్టర్ చేస్తున్నాను నేను ప్రజెంట్. సో అందుకే రెండు చూస్తున్నాను, ఆపర్చునిటీని బట్టి జీసీ చూస్తున్నాను, ఎన్క్యూ చూస్తున్నాను. ఎందుకంటే నేను సెషన్ స్టిక్ అయిపోయా, ఇదే సెషన్ చేయాలని. సో అలా నీకు నువ్వు రెస్ట్రిక్షన్స్ పెట్టుకో, నువ్వు ఒక రిస్క్ మేనేజ్మెంట్ పెట్టుకో. ఎంత రిస్క్ అని, ఫర్ ఎగ్జాంపుల్ 400 అనుకుంటున్నాం మనం. సో ఎంత రిస్క్ హిట్ అయిపోయిందో ఆగిపోవడం, అర్థమైందా? సో లేదా ఆ టైంలో మంచి ఆపర్చునిటీ రాలేదు, వదిలేసావు, అంతే సింపుల్. సో అలా నువ్వు రెస్ట్రిక్ట్ చేసుకో, ఒక రెస్ట్రిక్ట్ చేసుకున్నప్పుడే మన ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్లియరా? సో ఎనీ డౌట్స్ బ్రో, రూపేష్ బ్రో, రాజా చూసారా లైవ్? ఓకే. ఇప్పటికప్పుడు చెప్తానన్నా, ఏం లేదు. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఏమవుతుందంటే, ఒక స్వింగ్ రావాలి కదా. స్వింగ్ అంటే మన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, త్రీ క్యాండిల్ ఫార్మేషన్. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగింది, ఎన్క్యూ డౌన్ సైడ్ అలా వచ్చింది కదా. ఓకేనా? పడింది కదా 8ంటికి, క్లియరేనా? సో పడిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, మార్కెట్ షిఫ్ట్ అనేది ఏమవుతుందంటే, ఒక స్వింగ్ హై అనేది రావాలి మనకి కదా. ఇది డౌన్ ట్రెండ్ కదా, ఒక స్వింగ్ హై రావాలి కదా. హై వచ్చేసి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? చాక్ అనేది ఏంటంటే ఫ్రాక్టల్ షిఫ్ట్, అంటే లోయర్ అనమాట. నీకు ఫస్ట్ టైం చూపించేది ఫ్రాక్టల్ షిఫ్టే, ఫస్ట్ ఫ్రాక్టల్ షిఫ్ట్ జరుగుతుంది.
ఓకేనా. నీకు ఇప్పుడు నేను చార్ట్లోకి చూపిస్తా. ఇది ఫస్ట్ జరగడం అంటే ఏంటంటే, ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఏమవుతాయి, క్యాండిల్స్ అన్నీ ప్రీవియస్ క్యాండిల్ లోస్ బ్రేక్ అవుతాయి కదా సింపుల్గా. ప్రీవియస్ క్యాండిల్ లోస్ అన్నీ బ్రేక్ అవ్వకుండా కిందకి వెళ్తాయి. సో ఈ బ్రేక్ అయ్యేటప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఒక బేస్ వస్తుందిగా, ఏదో ఒక క్యాండిల్ ఇన్సైడ్ వస్తాం కానీ ఆగడం కానీ జరుగుతుంది కదా. సో అక్కడ నుంచి ఈ క్యాండిల్ ఏం చేసిందంటే ఇన్సైడ్ అయిందనమాట. ఈ క్యాండిల్ అనేది ఏం చేస్తుందంటే ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు, పైకి వెళ్ళింది. బేస్ అనమాట, ఇది పైకి వెళ్ళి కిందకు వచ్చింది. సో ఈ క్యాండిల్ హై అనేది ఏమైందంటే ఫ్రాక్టల్ హై అవుతుంది, ఫ్రాక్టల్ హై. సో ఈ ఫ్రాక్టల్ ఎప్పుడైతే విక్తో షిఫ్ట్ అయినా సరే అది చాక్ అవుతుంది అనమాట, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగినట్టు. ఇప్పుడు నా ఎంట్రీ చూపిస్తాను, ఎన్క్యూలో చాక్ జరిగి నేను ఎంటర్ అయిపోయాను, అది రెండోసారి కూడా చాక్ జరుగుతుంది. అగ్రెసివ్ ఎంట్రీ చాక్ అనేది రికమెండ్ చేయను నేను. మార్కెట్ షిఫ్ట్ అనేది మీకు ప్రాపర్ ఎంట్రీ అవుతుంది. చాక్ అనేది కొంచెం చాలా అగ్రెసివ్ ఎంట్రీ అనమాట. ఓకేనా. ఇప్పుడు అది మీకు మార్కెట్లో చూపిస్తా, రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మనకి ఈరోజు ఎన్క్యూలో జరిగింది కాబట్టి చూపిస్తా. సో చూద్దాం. ఇప్పుడు అన్నీ క్లోజ్ చేస్తా, క్లియర్ ఉందా చార్ట్, నీట్గా మొత్తం తీసేసాం. సో మార్కెట్ ఏం జరుగుతుంది, ఇదంతా సిపిఆర్లు అది కూడా మొత్తం తీసి దొబ్బుతాను, నీట్గా ఉంది కదా. సో మార్కెట్ అనేది అప్ సైడ్ వస్తుంది, ఇది మండే అనమాట, గ్యాప్ అప్ అయ్యింది, అప్ సైడ్ వచ్చింది. సో ఎక్కడి వరకు వచ్చింది, ఇది 4 అవర్స్లో ఇది ఒక ఎక్స్ట్రీమ్ బ్లాక్ అనమాట. నేనేం మార్క్ చేస్తున్నా, లాస్ట్ సిరీస్ ఆఫ్ అప్ క్లోజ్ క్యాండిల్ మార్క్ చేసుకున్నా. ఓకేనా. సో దానిపైన లిక్విడిటీ తీసుకుని డౌన్ సైడ్ వచ్చాడు చూడు ఈరోజు 3:30కి. 3:30 ఏంటి, ఎగ్జాక్ట్గా లంచ్ టైం, లండన్ లంచ్ టైం అండ్ ప్రైస్. టైం లేకపోతే అది జరగదు, ఆ మూమెంట్ రాదు. ఆల్గారిథం టైంకి వర్క్ అయ్యేది అంటాం కదా, అదే అది. సో ఇప్పుడు ఏమైంది, సింపుల్గా ఆలోచిస్తే ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఏమనుకున్నా. సో ఇదంతా బై సెల్ సైడ్ లిక్విడిటీస్ కింద వర్క్ అవుతాయి అనమాట, ఈ లోస్ అన్నీ. సో ఇది నార్మల్గా ప్రైస్ యాక్షన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీకు చాక్ మార్కెట్ షిఫ్ట్ చూపిస్తా. సో ఈ లెగ్లో నేను ఇందాక ఏం చేశానంటే, ఓటీ దగ్గర మనకి బయింగ్ వస్తుందని చూశానమాట. ఎందుకంటే ఈ పడ్డ లెగ్లో 50% రీబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని. సో ఓటీ మార్క్ చేసుకుని నేను ఏం చేస్తాను, 1 మినిట్కి వచ్చేసాను. 1 మినిట్కి వచ్చాను, ఇందాక నేను 30 సెకండ్స్ కూడా వెళ్ళిపోయాను కదా. సో చూస్తే ఇది డౌన్ ట్రెండ్లో ఏమవుతున్నాయి, ప్రీవియస్ క్యాండిల్ లోస్ అనేవి బ్రేక్ అవ్వకుండా వస్తుంది మార్కెట్ కదా. సో ఫ్రాక్టల్లో ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు క్యాండిల్ టు క్యాండిల్ చూడాలన్నమాట, చాక్ అనేది వస్తుంది కదా. సో ఇది ఏం చేసింది, ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు, ఇది ఉంది కదా ఫస్ట్ లోని, ఇది డౌన్ ట్రెండ్ కదా, ప్రీవియస్ క్యాండిల్ లోని ఇది బ్రేక్ చేయలేదు కదా ఈ క్యాండిల్. ఓకేనా, ఇది ఫ్రాక్టల్ హై అయింది నాకు. ఓకేనా. సో మళ్ళీ ఏం జరిగింది ఇక్కడ, ఈ క్యాండిల్ టు క్యాండిల్ చూస్తామని చెప్పా కదా, ఈ క్యాండిల్ వచ్చింది. ఓకేనా, ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఏమైంది, ఇది అయింది ఫ్రాక్టల్ హై, ఇదే కదా లాస్ట్ క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు, ఇది అయిపోయింది ఇప్పుడు ఫ్రాక్టల్ హై. సో మళ్ళీ ఈ క్యాండిల్ పడింది, సో నెక్స్ట్ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఇక్కడే ఉంది ఫ్రాక్టల్ హై ఎక్కడ ఉంది, లో ఎక్కడ ఉందో చూసుకుంటున్నాం మనం, అర్థమవుతుందా. సో ఇదేం చేసింది, ఇది బ్రేక్ అయింది. ఓకేనా, ఇదేం చేసింది, ఈ క్యాండిల్ వచ్చినప్పుడు దీన్ని బ్రేక్ చేసింది, లో మారిపోయింది. ఇప్పుడు హై ఏమవుతుంది, లాస్ట్ క్యాండిల్ విచ్ ఇస్ ఫెయిల్డ్ టు బ్రేక్ ద ప్రీవియస్ క్యాండిల్ లో. సో ఫ్రాక్టల్ హై ఏమవుతుంది, ఇది ఉంది చూసావా, ఇది బ్రేక్ చేయలేదుగా ప్రీవియస్ క్యాండిల్లోని ఈ క్యాండిల్. సో నెక్స్ట్ అలా చూసుకుంటే ఇది బ్రేక్ చేసింది, ఇది కూడా బ్రేక్ చేయలేదుగా, ఇది చాక్ అనమాట. ఇది క్లారిటీ వచ్చిందా, ఇది ఎందుకు ఫ్రాక్టల్ హై అయిందో. సో ఇక్కడ లోస్ బ్రేక్ అయిపోయినాయి, లో మారినప్పుడు హై కూడా మారుతుంది, ఫ్రాక్టల్ హై లో బ్రేక్ అవుతున్నప్పుడు హై చూసుకుంటాం అంతే సింపుల్గా. ఓకేనా, ఇది చాలా పెద్ద థియరీ అనమాట, నేను నీట్గా ఒక వీడియోలో చెప్దాం అనుకున్న దీని గురించి. ఇది అడ్వాన్స్డ్లో వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతారని నేను స్టార్టింగ్లో బేసిక్లో చెప్పలేదు. ఓకేనా. సో ఇక్కడ చాక్ జరిగింది. సో అదే ప్లేస్లో మనకి లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇదే స్వింగ్ అవుతుంది కదా, 3 క్యాండిల్ ఫార్మేషన్. ఓకేనా. సో అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేశాను, చాక్ అనేది ఇంకా నేను 30 సెకండ్స్ 15 సెకండ్స్లో చూసా కదా. సో అందుకే మనకి ఇంకా అగ్రెసివ్ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది నాకు. సో ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మార్కెట్ షిఫ్ట్ అయింది, ఇక్కడ నాకు చాక్ జరిగిపోయింది. ఈ క్యాండిలే కదా, ప్రీవియస్ క్యాండిల్ హై లోని బ్రేక్ చేయలేదు, అర్థమైందా అలా. సో మార్కెట్ షిఫ్ట్ అయిన తర్వాత చూసా చక్కగా ఇక్కడ ఎఫ్ఈజీ ఉందా, నీట్గా ట్యాప్ అయ్యింది. ఇది 50% మార్క్ చేసాం కదా, 50% ట్యాప్ అయ్యింది, మళ్ళీ కిందకు వచ్చింది. సో హైయర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ అది ఉందన్నమాట, ఎఫ్ఈజీ ఉంది. ఇది 30 సెకండ్స్ కాబట్టి ఇన్ని ఆపర్చునిటీస్ కనిపిస్తాయి మనకి, హైయర్ టైం ఫ్రేమ్లో ఇన్ని ఆపర్చునిటీస్ కనిపించు. లోయర్ టైం ఫ్రేమ్ అంటే అందరూ భయపడతారు కానీ ప్రైస్ యాక్షన్ అనేది అన్నిట్లో సేమ్ ఉంటుంది అనమాట, ఫ్రాక్టల్ అనమాట ప్రైస్ అనేది, అర్థమైందా. లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మనకి ఏమైందంటే ఎస్ఎల్ తగ్గిద్ది అనమాట. ఇందాక మన ట్రేడ్ ఎంట్రీ కూడా గోల్డ్లో 30 సెకండ్స్లోనే తీసుకున్నాం. హైయర్ టైం ఫ్రేమ్లో నువ్వు నేరేటివ్ చూసుకో, ఓకేనా. లోయర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ పెట్టుకుంటే నీకు ఎస్ఎల్ అనేది తగ్గిద్ది. ఇక్కడ చూడు మళ్ళీ లిక్విడిటీ తీసుకున్నాడు కదా, ఇప్పుడు చాక్ ఏమైద్ది, అర్థమైందా.
అలా. సో క్యాండిల్ ప్రాపర్గా క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. విక్ వచ్చినా సరే మళ్ళీ ఇక్కడ నువ్వు 50% కొన్నిసార్లు రీట్రేస్మెంట్లు అంటవచ్చు, చాక్లో కూడా ఎంటర్ అయిపోవచ్చు. నేనేం చేశాను, చాక్లో ఎంటర్ అయిపోయాను, అందాడు చూసుంటాను మీరు. అర్థమైందా? కొన్నిసార్లు ఏమైంది, మళ్ళీ 50% ట్యాప్ అయ్యి వెళ్తుంది అనమాట. అలా. సో ఇది అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది. వెంటనే ఎంటర్ అయితే కొంచెం పుల్ బ్యాక్ కిందకు వచ్చాక ఎంటర్ అయితే కొంచెం సేఫ్ ఎంట్రీ అవుతుంది. క్లియరా? అది బ్రో చాక్ గురించి. అవును బ్రో. నార్మల్గా వీడియో చూసారు, ఎంట్రీ మోడల్ చూడలేదా? ఓకే సర్లే, నార్మల్గా చెప్పేస్తాను ఇక్కడ. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగింది, మనకి మార్కెట్ అనేది చక్కగా ఇక్కడ లిక్విడిటీ జనరేట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది కదా. ఓకేనా? ఇక్కడ అరౌండ్ లైక్ సిమిలర్ టు ఈక్వల్ లోస్లా ఉంది, ప్రీవియస్ తర్వాత రావచ్చులే. ఇలా జరుగుతుంది కదా. సో ఇక్కడ ఏమైంది, ఇది ఏమవుతుంది, లాస్ట్ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్సేనా ఇదంతా? సింపుల్గా అర్థం చేసుకో. క్లియర్గా ఉందా? సో ఇది సిఏఎస్డి అనమాట ఇక్కడ జరిగిందని. ఇక్కడ క్యాండిల్ చక్కగా క్లోజ్ అయ్యింది చూడు, ఎఫ్ఈజీతో పాటు. ఇదంతా చిన్న ఇంబ్యాలెన్స్ వచ్చింది. సో ఇక్కడ 2 పాయింట్స్ మీకు కవర్ అవుతాయి. ఒకటి వచ్చేసి ఇమీడియట్ రీబ్యాలెన్స్. సో ఇక్కడ విక్ వచ్చింది కదా, సో దాన్ని ఇమీడియట్ రీబ్యాలెన్స్ అంటాం అనమాట, ఐఆర్బి. ఓకేనా? ఎఫ్ఈజీ చాలా చిన్నగా ఉంది, కొన్నిసార్లు ఆ విక్ కూడా టచ్ అవుతాయి, దాన్నే మనం ఐఆర్బి అంటే ఇమీడియట్ రీబ్యాలెన్స్ అయిందంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి. సో ఎఫ్ఈజీలో టైప్స్ ఉంటాయి మళ్ళీ మనకి. సో ఎఫ్ఈజీ గ్యాప్ అనేది ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఇలా ఇమీడియట్ రీబ్యాలెన్స్ అయిపోవచ్చు. ఇమీడియట్ రీబ్యాలెన్స్ అయిపోయిందంటే బుల్లిష్ ఉందని కన్ఫర్మేషన్ మనకి. వెరీ స్ట్రాంగ్ ఎఫ్ఈజీ అనమాట దాని మీనింగ్. ఓకేనా? సో అక్కడ క్యాండిల్ ఏం జరిగింది, జూమ్ అవుట్ చేసి చూస్తే ఇది 15 మినిట్స్లో యాక్చువల్గా లోయర్ టైం ఫ్రేమ్గా కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏమైంది, క్యాండిల్ చక్కగా ఎఫ్ఈజీతో క్లోజ్ అయింది కదా. సో దీన్నే సిఏఎస్టీ అంటాం, మన ఎంట్రీ మోడల్స్లో చెప్తా సిఏఎస్టీ గురించి. సో అది మనం మార్క్ చేస్తాం, ఈ లో నుంచి ఈ హై వరకు స్టాండర్డ్ డివియేషన్ వేసుకుంటాం. అర్థమైందా? స్టాండర్డ్ డివియేషన్ వేసుకుంటే చూడు, స్టాండర్డ్ డివియేషన్ అనేది అలైన్మెంట్ అవ్వాలి. సో చక్కగా ఈ బ్లాక్ అలైన్మెంట్ అయిందా, -2 -2.5 అనేది మనకి రిజెక్షన్లో వర్క్ అవుతుంది అనమాట. చూడు తీసుకుందా రిజెక్షన్. సో ఇది అలైన్మెంట్ అవ్వలేదు అనుకో, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం విక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ తీసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని, స్టాండర్డ్ డివియేషన్ని. ఓకేనా? క్లియరా? అర్థమైందా? చూడు చక్కగా -2 దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్తో అలైన్ అయింది, రెసిస్టెన్స్ తీసుకుందా మార్కెట్. అర్థమైందా? వైట్ యాక్చువల్గా సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్స్ అంటే మనకి ఇది ఎందుకు 15 మినిట్స్లో కదా. నువ్వు హయ్యర్ టైం ఫ్రేమ్ మార్క్ చేస్తే ఏమైంది, జస్ట్ 2 డౌన్ క్లోజ్ క్యాండిల్స్ ఉంటాయి. నేనేం చూస్తున్నా, స్వింగ్ చూస్తున్నా. ఇది ప్రాపర్ స్వింగ్ అనిపిస్తుంది కదా నీకు. నువ్వు లైన్ చార్ట్ వేసుకుంటే అదే కదా ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసి లైన్ చార్ట్ మనం మార్క్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ ఇది డ్రాప్ బేస్ డ్రాప్ కదా. డ్రాప్ వచ్చింది, ఇదంతా బేస్ వచ్చింది, డ్రాప్ వచ్చింది, బేస్ వచ్చింది, ఇక్కడ ఆగిందా మార్కెట్, ఇది బేస్ కదా, బేస్ వచ్చింది, డ్రాప్ ఇదేగా. సో ఇదంతా మనకి బేస్ ప్లస్ డ్రాప్ ఇదే అయిందిగా చూడు. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు, అర్థమవుతుందా? కానీ ఇది ఏమవుతుంది, ఇమీడియట్ రీబ్యాలెన్స్ కాబట్టి మనకి వెంటనే ఇక్కడ వర్క్ అయింది. అర్థమైందా? సో అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ స్టాండర్డ్ డివియేషన్ అనేది వేరే పీడిఆర్ అయితే అది అలైన్ అవుతే అది బెస్ట్ అనమాట. సో నేను ఇందాక చూపించాను కదా నీకు, -2 -2.5 దీనికి అలైన్ అయింది. అలైన్ అయింది కాబట్టి నేను ఇక్కడ బాడీ తీసుకున్నా, ఈ క్యాండిల్ బాడీ తీసుకున్నా. అలా. సో టైం ఫ్రేమ్ని బట్టి మనకి క్యాండిల్స్ మారిపోతాయి, డౌన్ క్లోజ్ క్యాండిల్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 3 క్యాండిల్ అవుతాయి ఇందులో చూస్తే, ఇది బేస్ వచ్చిందిగా మధ్యలో చిన్నగా డోజీ. సో అది మారిపోతుంది, నువ్వు అది అలైన్మెంట్ చేసుకోవడమే. మనం మంచిగా అలైన్మెంట్ చేసుకుంటే అదే టార్గెట్ అవుతుంది. 15 మినిట్స్లో చూస్తే మనకి ఇదంతా అవుతుంది, 30 మినిట్స్లో చూసుకుంటే జస్ట్ ఈ 3 క్యాండిల్స్ అవుతున్నాయి కదా. సో అది టార్గెట్స్ అనేవి మనం ఎలా చూస్తామంటే, ఇప్పుడు ఇది పెట్టుకుంటే లో నుంచి హై వరకు ఈ సెట్టింగ్స్ కూడా చూపించాలా. చూడు వచ్చిందా టార్గెట్ వరకు. నేను ఇందాకే చెప్పాను -5 అనేది మనకి అల్టిమేట్ టార్గెట్ మంచిగా అవుతుంది. ఆల్రెడీ మనకి అక్కడ ఎఫ్ఈజీ ఉంది డైలీలో, అదే కదా. మనోడు హోల్డ్ చేయి అన్నాడు చూడు, నేను చాక్లో ఎగ్జిట్ అయ్యానులే, హోల్డ్ చేయొచ్చు కానీ మనకు అంత అవసరం లేదు ప్రజెంట్. ఓకేనా? అది. సో అది టార్గెట్ 50% వరకు. ఎందుకని, మంచిగా కన్సల్టేట్ అయింది డే అంతా, అప్ సైడ్ సిల్వర్ బుల్లెట్ అయింది. ఆల్రెడీ మనకి సిల్వర్లో అప్ సైడ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రూపేష్ ప్రేమ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ ఉందా? చేస్తున్నారా? హోంవర్క్ పెట్టట్లేదు అసలు. ఓకే.
పర్వాలేదు మళ్ళీగా చేయండి. కాకపోతే చేసిందని ఎంతో కొంత బ్యాక్ టెస్ట్ చేస్తే 1 అవర్ సరిపోద్ది డేకి. మనం ఇగ్నోర్ చేస్తే మళ్ళీ కాన్సెప్ట్ మర్చిపోతారు, మళ్ళీ రివిజన్ చేయాల్సి వస్తుంది అట్లా. ఈరోజు వెళ్ళిపోయాడా? ఓకే సరే బ్రో, అయితే క్లోజ్ చేసిన, అంటే రికార్డ్ చేసిన, లెంత్ ఎక్కువ అయిపోద్ది మళ్ళీ వీడియోకి. ఓకేనా? యా, థ్యాంక్ యూ, బాయ్.